హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు Tuteetute. సో ఈ సెషన్లో మనము AMVIకి సంబంధించిన ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలానే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అంటే మనకు ఆల్రెడీ సిలబస్ ప్రకారం ఇగ్నిషన్ సిస్టమ్ నుంచి బ్యాటరీస్ గురించి అలానే కొన్ని బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ గురించి సో మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఓన్లీ 3 టాపిక్స్ అనమాట. ఎలక్ట్రికల్లో బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్లస్ ఇగ్నిషన్ సిస్టమ్ ప్లస్ మనకి బ్యాటరీస్. సో ఈ మూడు మనకి మెయిన్ అనమాట. సో మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మోడల్స్ సో ఏవైతే పాసిబుల్ అవుతాయో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనము ఈ సెషన్లో చూద్దాం. సో 1 by 1. సో షల్ వి స్టార్ట్ ద సెషన్ ఆర్ వీ హ్యావ్ టు వెయిట్? స్టార్ట్ చేద్దామా లేకుంటే 1 minute వీ కెన్ వెయిట్. Shall we start? So we have so many questions. So all these belong to only electrical systems of AMVI. So అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో మనకి ఎంత డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కానీ సో మన ఎగ్జామ్లో సో AMVI ఎగ్జామ్లో బేసిక్స్ మాత్రమే అడుగుతారు. సో వాటిని మనం క్లియర్ కట్గా ఆన్సర్ చేయాలి. సో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా సో 5 నుంచి 10 క్వశ్చన్స్ మధ్యలో రావచ్చు. ఎలక్ట్రికల్ సిస్టమ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ సో ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, మినిమం మనం 4 ఆన్సర్ చేయగలగాలన్నమాట. సో 1 క్వశ్చన్ డెఫినెట్గా ఇది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి సో డెఫినెట్గా మనకు రాంగ్ ఆన్సర్ లేదంటే మనకు తెలియని కాన్సెప్ట్ నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో లేదా 10 క్వశ్చన్స్ వచ్చినా కానీ మినిమం మనము 8 or 9 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటట్లుగా సో మనం ఈ సెషన్ మనకి ఉపయోగపడుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. So the capacity of a battery is usually expressed in terms of. సో దీనికి ఆన్సర్ చేయడమే కాదు. సో మీరు ఫస్ట్ ఆన్సర్ చేయండి, దీని తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా నేను క్లియర్ కట్గా మీకు ఇస్తాను. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్? ద కెపాసిటీ ఆఫ్ ఎ బ్యాటరీ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ. సో కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్. ఆన్సర్ ద క్వశ్చన్. Battery capacity. Battery capacity. See, if you answer so then it will be useful. Some students are answering D. మీకు రాంగ్ ఆన్సర్ అనిపించిన సో మీకు ఏది అనిపిస్తే అది మాత్రమే పెట్టండి. సో జస్ట్ లైక్ ఇన్ ఎగ్జామ్. సో మనకందరికీ తెలుసు సో మనకందరికీ తెలుసు మన మొబైల్ కొంటుంటాం కదా. సో మొబైల్లో కూడా బ్యాటరీ ఉంటుంది. సో మీ అందరు యూజ్ చేస్తున్న మొబైల్కి సో ఎన్ని యాంపియర్ అవర్స్ ఉంటుంది మీ బ్యాటరీ అని చెప్పేసి చెక్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం అరౌండ్ ప్రజెంట్ మీరు యూస్ చేస్తున్న మొబైల్స్ సో 4000 mAh నుంచి 5500 mAh మధ్యలో ఉంటుంది. అంటే ఏంటిది? ఏం రిప్రజెంట్ చేస్తుంది? బ్యాటరీ కెపాసిటీ. సో క్వశ్చన్ ఏంటి? ద కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. మనం యూజ్ చేసే మొబైల్స్ 5000 mAh, 4500 mAh, 4000 mAh ఈ విధంగా ఇస్తున్నారు. సో అంటే మనం బ్యాటరీలో బ్యాక్ సైడ్ చూస్తేనే, లేకుంటే మనం మొబైల్ కొన్నప్పుడే మనం అది చూస్తాం అనమాట. సో నాట్ ఓన్లీ దిస్ బ్యాటరీ, ఏ బ్యాటరీకైనా కూడా మనం యూజ్ చేసే యూనిట్స్ ఏంటంటే యాంపియర్ అవర్స్. సో యాంపియర్ అవర్స్. సో యాంపియర్స్ అవర్స్ అనేది మనకి యూనిట్ ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ కెపాసిటీ అంటే మనకి ఎనర్జీనా పవరా? సో ఆన్సర్ నౌ. సో ఇది మనకి కెపాసిటీ అంటే ఎనర్జీనా లేకపోతే పవరా? సో వాట్ ఈస్ దిస్? ఎనర్జీ ఆర్ పవర్? వాట్ ఈస్ దిస్ ఐఎమ్ ఆస్కింగ్. సో వాట్ ఈస్ దట్? ఎనర్జీ ఆర్ పవర్? అంటే ఆ కెపాసిటీ అంటే బ్యాటరీ పవరా లేకుంటే బ్యాటరీ ఎనర్జీనా అంటే సో బ్యాటరీ యొక్క స్టోరింగ్ కెపాసిటీ. సో స్టోరింగ్ కెపాసిటీ. వాట్ కెన్ బి స్టోర్డ్? ఎనర్జీ కెన్ బి స్టోర్డ్. సో ఎనర్జీ అనేది మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి సో పవర్ అనేది రాంగ్. సో దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ విచ్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరింగ్. అండ్ యూనిట్ ఆఫ్ దట్ ఎనర్జీ ఈజ్ యాంపియర్ అవర్స్. సో ఇక్కడ చూడండి, సో మనకి ఎనర్జీకి సో ఓన్లీ 1 యూనిట్ ఉందన్నమాట. లేకుంటే సో డిఫరెంట్ యూనిట్. సో డిఫరెంట్ యూనిట్ కూడా ఉండొచ్చు. లేకుంటే ఎట్లా అంటే వోల్ట్ యాంపియర్ అవర్. వోల్ట్ యాంపియర్ అవర్. సో మన ఎలక్ట్రికల్ బేసిక్స్లో వోల్టేజ్ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత కరెంట్ గురించి నేర్చుకుంటాం. సో తర్వాత పవర్. వాట్ ఈజ్ పవర్? Power is nothing but voltage into
current. Voltage into current, that is power. What is energy? Energy is nothing but, okay, so energy is nothing but power. Power is nothing but P, okay, so voltage is nothing but V, current is I, okay. So power into time is nothing but energy. Power into time is nothing but energy. Units of voltage, units of voltage ఏమవుతుంది? Units of voltage volts, units, okay, so volts. యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి, ఓకే. సో అందుకనేసే ఎప్పుడైతే మనం ఒక క్వశ్చన్ నుంచి మనము మ్యాక్సిమం ఎంతవరకు నేర్చుకోగలం అనేది మనం చూడాలి, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్, ఓకే. సో మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడిగారు, మన ఎగ్జామ్లో కూడా ఆల్రెడీ యూనిట్స్ అనేవి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఓకే. కరెంట్ యూనిట్స్ యాంపియర్స్, పవర్ యూనిట్స్ వాట్స్. నెక్స్ట్ ఎనర్జీ యూనిట్స్ పవర్ ఇంటూ టైమ్. So unit of power is watt hour, okay. So unit of energy is watt hour. Watt అంటే ఏంటి? సో voltage into current కదా, సో R we can give as volt ampere hour ఇలా అయినా ఇవ్వచ్చు. కానీ మన బ్యాటరీకి స్టోరేజ్ కెపాసిటీ కాబట్టి వోల్టేజ్ అనేది ఫిక్స్డ్, ఓకే. సో బ్యాటరీకి ఎప్పుడైనా కూడా వోల్టేజ్ అనేది ఫిక్స్డ్ కాబట్టి సో ఈ వోల్టేజ్ అనేది రిప్రజెంట్ చేయకోకుండా ఓన్లీ యాంపియర్ అవర్ అని మాత్రమే రిప్రజెంట్ చేస్తారు, ఓకే. సో ఓన్లీ యాంపియర్ అవర్ అని మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. ఆర్ ఎనర్జీ రిప్రజెంట్ చేయాలంటే వోల్ట్ యాంపియర్ అవర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేయొచ్చు, లేకుంటే వాట్ అవర్ అని కూడా మనము ఇవ్వచ్చు, ఓకే. సో ఇక్కడ మన ఆప్షన్ ఏముంది? యాంపియర్ అవర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఓకే. సో ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు అడగచ్చు, ఓకే. సో ఎలక్ట్రికల్ నుంచి, ఓకే. సో మెకానికల్ కాన్సెప్ట్స్ నన్ను అడగండి, ఓకే. సో ఓన్లీ ఎలక్ట్రికల్ మాత్రమే నేను చెప్పగలను. సో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు అడగచ్చు, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ యూజ్డ్ ఇన్ సర్క్యూట్ ద జీనార్ డయోడ్ ఈజ్ ఆల్వేస్, ఓకే. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ యూజ్డ్ ఇన్ సర్క్యూట్, వెన్ యూజ్డ్ ఇన్ సర్క్యూట్ ద జీనార్ డయోడ్ ఈజ్ ఆల్వేస్. జీనార్ డయోడ్, సో ఏమవుతుంది? జీనార్ డయోడ్ ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్, కనెక్టెడ్ ఇన్ సిరీస్, ట్రబుల్డ్ బై ఓవర్ హీటింగ్, రివర్స్ బయాస్డ్, ఓకే. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇవన్నీ కూడా సో సమ్ ఆఫ్ ద ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఓకే. సో ఏపీ AMVIలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, తెలంగాణలో కూడా అడిగేదానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట, ఓకే. సో జీనార్ డయోడ్ రిమెంబర్, ఓకే. సో జీనార్ డయోడ్, ఓకే. సో జీనార్ డయోడ్ ఆల్వేస్, ఆల్వేస్ ఏంటి? ఆల్వేస్ రివర్స్ బయాస్, ఓకే. సో రివర్స్ బయాస్డ్, ఓకే. సో జీనార్ డయోడ్ ఆల్వేస్ రివర్స్డ్ బయాస్డ్, ఓకే. సో ఎందుకంటే సో జీనార్ డయోడ్ విల్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ కంట్రోలర్, ఓకే. సో వోల్టేజ్ కంట్రోలర్, వోల్టేజ్ రెగ్యులేటర్ వీ కెన్ కాల్, ఓకే. సో వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది సో మనకి సో ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో విచ్ విల్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్? జీనార్ డయోడ్ విల్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఇక్కడ మన క్వశ్చన్స్ అడిగేదానికి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఏమున్నాయంటే, డిఫరెంట్ పాసిబిలిటీస్. జీనార్ డయోడ్ విల్ బి ఆల్వేస్ ఇన్ రివర్స్ బయాస్డ్ కండిషన్, ఫస్ట్ స్టేట్మెంట్. జీనార్ డయోడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్, ఓకే. సో 2 ఆప్షన్స్ ఇస్తారు, ఏ బి రెండు కరెక్టా, లేకుంటే సో ఏ కరెక్ట్ బి రాంగ్, ఆర్ బి కరెక్ట్ ఏ రాంగ్, ఇలా అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఓకే. సో అట్ ప్రజెంట్ ఇలాంటి క్వశ్చన్స్ 2 లేదా 3 స్టేట్మెంట్స్ ఇచ్చి సో వాటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టు, ఎన్ని స్టేట్మెంట్స్ రాంగు, ఇలాంటివి అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓకే. సో రివర్స్ బయాస్డ్, ఓకే. సో నార్మల్ డయోడ్, నార్మల్ డయోడ్ సో మనకి కండక్ట్ చేయాలంటే మనము ఏ బయాసింగ్ కండిషన్లో పెట్టాలి? మనకి ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ అంటే నార్మల్ డయోడ్, ఓకే. సో పిఎన్ జంక్షన్ డయోడ్ సో మనము కండక్షన్లో ఉండాలంటే, ఓకే. సో మనకు ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇది జీనార్ డయోడ్ గురించి, ఓకే. సో జీనార్ డయోడ్ కాబట్టి ఆల్వేస్ రివర్స్ బయాస్డ్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈడి ఈజ్ మేడప్ ఆఫ్ ఏ జంక్షన్, ఓకే. సో విచ్ జంక్షన్? సో ఎల్ఈడి ఏ జంక్షన్తో తయారు చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎల్ఈడిలో ఉండే జంక్షన్ ఏంటి అనేసి అడుగుతున్నారు, ఓకే. సో ఆన్సర్ డైరెక్ట్లీ, సో ఆన్సర్ డైరెక్ట్లీ ఎల్ఈడి, ఓకే. సో ఎల్ఈడి
లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకే, సో లైట్ ఎమిటింగ్ డయోడ్లో మనకి సో ఏ జంక్షన్ ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఆల్రెడీ మనం జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లోనే సో నార్మల్ డయోడ్. ఓకే, సో డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. సో పిఎన్ జంక్షన్ డయోడ్ ఎప్పుడైతే కండక్ట్ అవుతుందో, ఓకే, సో డ్యూరింగ్ కండక్షన్ పీరియడ్ ఇట్ విల్ గ్లో ద లైట్. ఓకే, సో ఎప్పుడైతే సో కండక్షన్ పీరియడ్లో ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు సో మనకి లైట్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, సో పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్ ఓన్లీ. ఓకే, సో ఈ డయోడ్ అనేది అసలు లేదనమాట, పిఐఎన్ అని చెప్పేసి. సో ఎన్పిఎన్ ఈజ్ ఏ ట్రాన్సిస్టర్. ఓకే, సో ఎన్పిఎన్ ఈజ్ ఏ ట్రాన్సిస్టర్. ఓకే, సో పిఎన్పి ఈజ్ ఆల్సో ట్రాన్సిస్టర్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ సో ఈ జంక్షన్ మాత్రమే ఉంది, సో పిఎన్ జంక్షన్ మాత్రమే ఉంది. ఓకే, సో డైరెక్ట్లీ పిఎన్ అని చెప్పేసి మనము ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కెపాసిటెన్స్ ఆఫ్ కంబైన్డ్ కెపాసిటర్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఈజ్ గివెన్ బై. కెపాసిటెన్స్ ఆఫ్ కంబైన్డ్ కెపాసిటర్స్ when connected in series is given by. దేవాదేవ్ ఏ అని పెట్టావు ఆన్సర్ ఒకసారి. సిరీస్ కనెక్షన్. ఓకే, సో ఒకసారి చూడు దేవా. ఓకే, కెపాసిటెన్స్ ఆఫ్ కంబైన్డ్ కెపాసిటర్స్ when connected in series is given by. కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే దాని కంబైన్డ్ కెపాసిటెన్స్ ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆల్రెడీ మనం బేసిక్స్లో క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఎలిమెంట్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్సెస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇండక్టెన్సెస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అలానే కెపాసిటెన్సెస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. నాట్ ఓన్లీ సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఎప్పుడైనా రెండు రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే, రెండు ఇండక్టర్లు ప్యారలల్గా కనెక్ట్ చేసిన, కెపాసిటెన్సెస్కి ప్యారలల్గా కనెక్ట్ చేసిన, సో ఈక్వివాలెంట్ ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో సీ ద ఆన్సర్ ఫర్ దిస్. ఎప్పుడైతే టూ రెసిస్టర్స్ మనకి సిరీస్లో కనెక్ట్ చేశారంటే, సిరీసే కదా అడిగింది, కెపాసిటెన్సెస్ ఆఫ్ కంబైన్డ్ కెపాసిటెన్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, సో రెండు రెసిస్టర్స్ R1 R2 రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఆన్సర్ R1 + R2. ఓకే, సిమిలర్గా ఇండక్టెన్సెస్, టూ ఇండక్టెన్సెస్ మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తే L1 L2, సో ఏమొస్తుంది L ఈక్వివాలెంట్ L1 + L2 అంటే కంబైన్డ్ ఇండక్టెన్స్ L1 + L2. అలానే రెండు కెపాసిటర్స్ మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తే C1 and C2, కెపాసిటెన్సెస్ C1 and C2. ఓకే, సిరీస్లో కనెక్ట్ చేస్తే సో ఏమొస్తుంది, సో రిమెంబర్ దిస్ ఫార్ములా. ఓకే, సో 1/C ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 + 1/C2. ఓకే, సో 1/C1 + 1/C2. సో దీన్ని మనము సో ఆల్రెడీ ఎల్సిఎం తీసుకుంటే C1 + C2 డివైడెడ్ బై C1 C2 ఇక్కడ వస్తుంది. ఆర్ C ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు C1 C2 డివైడెడ్ బై C1 + C2. ఈ విధంగా రాయొచ్చు. ఓకే, సో ఎందుకని ఇది రాశాను ఫస్ట్, ఒకవేళ 3 అడిగారు అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 అడిగారు. ఓకే, సో నేను ఒకటి 3 కెపాసిటెన్సెస్ C1 C2 అండ్ C3. ఓకే, సో 3 మనకి సిరీస్లో కనెక్ట్ చేశారంటే C ఈక్వివాలెంట్ నేను రాస్తాను. ఓకే, సో మీరు చెప్పండి అది కరెక్టా రాంగ్ అనేది మాత్రమే చెప్పండి. ఓకే, సో జస్ట్ ఆన్సర్ వెదర్ మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, సో C ఈక్వివాలెంట్ ఈజ్ C1 C2 C3 డివైడెడ్ బై C1 + C2 + C3. ఓకే, సో ఈ ఆన్సర్ కరెక్టా రాంగా. ఓకే, సో జస్ట్ చెప్పండి. ఓకే, సో చెక్. సో వెన్ 3 కెపాసిటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ series. Okay, so answer is this one. Okay, so I am asking answer is this one, correct or wrong? Okay, so correct or wrong? కరెక్ట్ ఆర్ రాంగ్. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఆల్రెడీ అడిగిన క్వశ్చనే కాబట్టి ఈ క్వశ్చన్ అడిగారు మన ఎగ్జామ్లో. సో డెఫినెట్గా 3 ఉన్నదే అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్. ఓకే, సో ఇది ఆన్సర్ కరెక్ట్ ఆర్ రాంగా. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఎప్పుడైనా మనము ఇది గుర్తుపెట్టుకోకూడదు. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఓకే, సో 1/C ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 + 1/C2 + 1/C3 అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనకి సో ఈ ఫార్ములా అనేది సో రాంగ్. ఓకే, సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఇది మనము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి? ఆప్షన్
C1 C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2. ఓకే, సో అలానే ఇండక్టెన్సెస్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ బ్యాటరీ ఎలక్ట్రోలైట్ కన్సిస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఏమడిగారు ఆప్షన్స్లో 35% సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ 65% వాటర్, 65% సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ 35% వాటర్, 65% నైట్రిక్ యాసిడ్ అండ్ 35% వాటర్, 35% నైట్రిక్ యాసిడ్ అండ్ 65% వాటర్. ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో బ్యాటరీ ఎలక్ట్రోలైట్లో ఏముంటుంది? ఓకే, సో ఓకే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఆర్ నైట్రిక్ యాసిడ్ ఉంటుందా, వాటర్ ఉంటుందా? ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ విల్ బి దేర్ ఇన్ బ్యాటరీ. ఓకే, సో బ్యాటరీ ఈజ్ నథింగ్ బట్ ద యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, అండ్ వాటర్. ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ వాటర్ ఉన్న ఆప్షన్స్ ఈ రెండు మాత్రమే. ఓకే, సో నైట్రిక్ యాసిడ్ అనేది మనము యూస్ చేయము. ఓకే, సో దీనికి మనకి పర్సంటేజ్, ఓకే సో ఏది ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి తెలియాలి. ఓకే, సో ఆల్రెడీ చాలామంది ఆన్సర్ చేశారు. ఓకే, సో రూపేష్, అనిల్, రాజు, ఓకే సో అనిత, సికిందర్, ఓకే సో అందరూ ఆన్సర్ చేస్తారు. ఓకే, సో మ్యాక్సిమం కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 35% సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ 65% వాటర్. ఓకే, సో డైరెక్ట్గా మనకి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మన బ్యాటరీలో ఎంత పర్సంటేజ్లో యూజ్ చేస్తున్నాము? ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ వాటర్ అనేది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ? ఓకే, సో ఆన్సర్ ఎవ్రీవన్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ? ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ, ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ. ఓకే, సో బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ చేసిన తర్వాత ఓకే సో దాని స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. ఓకే, సో వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ? ఓకే, సో ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది? సో సి. ఓకే, సో అందరికి తెలుసా ఆన్సర్ ఇది? సో ఓకే డి, వన్ ఆప్షన్ డి. సాయి కుమార్, రూపేష్, అనిత, ఓకే ఆన్సర్ సి. ఓకే, సో వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ? ఓకే, సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. ఓకే, సో 1.28 అనేది కరెక్ట్ ఆన్సర్. సో కానీ ఈ క్వశ్చన్ నుంచి మనము ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. సో ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ 1.28 స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ ఆల్రెడీ డిశ్చార్జ్డ్. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3/4 మాత్రమే ఉంటుంది. ఓకే, సో 3/4 మాత్రమే ఉంటుంది. సో దానికి ఎంత ఉంటుంది? స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో 3 అంటే 1/4 అనేది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఓన్లీ 3/4 అనేది ఉంటుంది. సో దానికి ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది? ఓకే, సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు మన ఎగ్జామ్లో, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో 3/4 బ్యాటరీకి అంటే 3/4 ఛార్జ్ అయిన బ్యాటరీకి, లేదంటే ఫుల్లీ ఛార్జ్ నుంచి డిశ్చార్జ్ 1/4 డిశ్చార్జ్ అయిపోతే రిమైనింగ్ 3/4 ఉంటుంది. దానికి ఎంత ఉంటుంది? ఓకే, సో మన స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో -0.04. ఓకే, సో దీంట్లోంచి మనము -0.04 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 1.24. ఓకే, సో నా ఆన్సర్ అగైన్. ఓకే, సో నేను రిమైనింగ్ 1/4 అగైన్ 1/4 మనకు డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే, సో 3/4 బ్యాటరీకి మనం చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ డిశ్చార్జ్ ఆల్రెడీ. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద బ్యాటరీ సో డిశ్చార్జ్డ్. ఓకే, సో హాఫ్ డిశ్చార్జ్డ్. హాఫ్ డిశ్చార్జ్డ్ అంటే ఓన్లీ హాఫ్ ఉంటుంది, రిమైనింగ్ హాఫ్ మాత్రమే ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది? ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో హాఫ్ అనేది డిశ్చార్జ్డ్, వాట్ ఈస్ ఆన్సర్ ఎవ్రీవన్?
1 point. So again we have to do the same. Okay, so minus 0.04, 1.20. Okay, so next half discharged అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటి 1/4 ఓన్లీ దేర్. ఓకే, సో అంటే 3/4 అనేది డిశ్చార్జ్ అయిపోయేసి ఓన్లీ 1/4 మాత్రమే ఉందంటే సో దానికి ఏమవుతుంది 1.16. ఓకే, సో ఫుల్లీ డిశ్చార్జ్డ్. ఓకే, సో ఫుల్లీ డిశ్చార్జ్డ్. ఓకే, సో ఫుల్లీ డిశ్చార్జ్డ్. ఓకే, సో ఫుల్లీ డిశ్చార్జ్డ్ ఏమవుతుంది 1.12 ఆర్ 1.11. ఓకే, సో 1.12 అనే ఆప్షన్ ఉంటుంది జనరల్గా. సో ఈ ఆప్షన్ లేకుంటే సో 1.11 అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫుల్లీ డిశ్చార్జ్డ్. ఓకే, సో జనరల్గా మన ఆప్షన్స్లో సో 1.11 అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇఫ్ 1.12 లేకుంటే సో మనం 1.11 అనే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. సో ఈ ఆప్షన్స్తో సంబంధం లేదు. ఓకే, సో ఈ టేబుల్కి ఆప్షన్కి సంబంధం లేదు. ఫుల్లీ ఛార్జ్డ్ అయితే సో 1.28. సో 3/4 అంటే సో ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, సో 1/4 డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 3/4 మాత్రమే రిమైనింగ్ ఉంటుంది. సో 1.24. సో ఈ విధంగా మనకి సో ఈ రెండు జనరల్గా చాలామంది ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, ఫుల్లీ డిశ్చార్జ్ అండ్ ఫుల్లీ ఛార్జ్. రిమైనింగ్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎనీవే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1.28. ఓకే, సో అలానే ఇంకో క్వశ్చన్ కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే సో స్పెసిఫిక్ గ్రావిటీ ఏమవుతుంది? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో వెన్ ఎవర్ టెంపరేచర్ ఇంక్రీజెస్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ డిక్రీజెస్. ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ డిక్రీజెస్. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎందుకంటే సో సేమ్ పాయింట్ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో నెక్స్ట్ ఏ 12 volt lead acid battery contains. ఓకే, సో 12 volts lead acid battery contains how many cells? 12 లేకుంటే 3 cells, 4 cells or 6 cells? ఓకే, ఆన్సర్ దిస్ క్వశ్చన్. చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, సో ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఓకే, సో అంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా ఒక క్వశ్చన్ నుంచి మ్యాక్సిమం మనము సో ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము గ్యాదర్ చేసుకుందాం. ఓకే, సో అలానే సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. 12 volts lead acid battery contains 12 volts lead acid battery contains how many cells? ఓకే, సో ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే అనుకుంటా. సో 1 cell equals to 2 volts, 12 volts. ఓకే, సో 12 volts కావాలంటే మనకి సో ఏం చేయాలి ఇక్కడ సిడి. ఓకే, సో ఓకే సి ఆప్షన్ 6 cells అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సిడి అనేది పైకి కిందికి ఉన్నాయి. ఓకే, 6 cells అనేది ఆన్సర్. ఓకే, సిఆర్డి యువర్ ఆన్సర్ షుడ్ బి 6 cells. ఓకే, మీరు ఏ ఆప్షన్ పెట్టినా కానీ 6 cells అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, R cells time lapse. Okay, very nice. The RMS value of sinusoidal alternating current is dash times of its maximum value. Okay, so these type of questions are definitely coming. Okay, so in our examination. Okay, so ఎప్పుడైనా కానీ చూడండి, సో మెకానికల్ ఎగ్జామినేషన్స్లో ఎలక్ట్రికల్ సిలబస్ ఉన్నా లేదంటే సో వేరే బ్రాంచెస్లో ఎలక్ట్రికల్ సిలబస్ ఉన్నా ఓకే, సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే చాలా బేసిక్స్ అడుగుతారనమాట. సో ఓన్లీ మనం ఒక్కసారి చదివితే మనకు గుర్తుండిపోయేటట్లే క్వశ్చన్ ఎట్లయితే క్వశ్చన్స్ ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ మాత్రమే మ్యాక్సిమం అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు కూడా మనం ఇంతవరకు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ మనం ఒక్కసారి చదివితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా అలాంటిదే. సో ఆన్సర్ సో కన్ఫ్యూజ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ సైనుసాయిడల్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, సో వాట్ ఈజ్ సైనుసాయిడల్ ఆల్టర్నేటింగ్ కరెంట్? The sine wave is this one. This is sine wave. Okay, sine wave. This is positive half cycle. This is negative half cycle. Okay, so area of positive half cycle is equals to area under the negative half cycle. Ante so ee area. Okay, so ee area is equals to ee area. So positive area, negative area under the curve is same. Positive area is equals to negative area. So average area or average value of this waveform is equals to 0. Average value of this waveform is equals to 0. Okay,
average value equals to 0. This is also one of the bit, okay? So average value of sinusoidal waveform or alternating sinusoidal waveform. So what is the value? Average value equal to 0. Okay? So next RMS value. RMS, what is RMS? Root mean square, okay? So root mean square value, okay? So root mean square అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనకిచ్చిన ఫంక్షన్ లేదంటే మనకిచ్చిన వేవ్ ఫామ్ లేకుంటే మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఓకే సార్, సో ఎనీథింగ్ మనకి ఏమైతే ఇచ్చారో, ఓకే, సో మనకు ఉన్నది సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఉంది. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. దాని తర్వాత మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్, ఓకే? సో నెక్స్ట్ స్క్వేర్ చేసిన తర్వాత మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత రూట్ చేయాలి, ఓకే? సో దట్ ఈస్ ద ప్రాసెస్, ఓకే? సో ఎప్పుడైనా కానీ సో ఆర్ఎంఎస్ వాల్యూని అడిగితే ఎక్కువ ఇట్లా చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకే? సో ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, సో ఈజ్ నథింగ్ బట్, సో ఇఫ్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ, ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ, సో ఏది అడిగారు? కరెంట్ కదా, సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఐఎం. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఐఎం. దిస్ ఫంక్షన్ ఈజ్ ఐ ఆఫ్ టీ, కరెంట్ ఫంక్షన్, ఓకే? సో దిస్ ఈజ్ నెగటివ్ మ్యాక్సిమం minus im, this is plus im, okay? So plus im it is, okay? So what is RMS value? So IRMS is equals to maximum value divided by root 2. ఇది మనకు ఫార్ములా, ఓకే? సో వాళ్ళు వోల్టేజ్ అడిగారు అనుకోండి, ఓకే, సో VRMS ఈక్వల్స్ టు VM డివైడెడ్ బై రూట్ 2 అంతే, ఓకే? సో ఇప్పుడు మనకు ఏమడిగారు? The RMS value of the sinusoidal alternating current is dash times of maximum value. So this is only they are asking, okay? So అంటే 1/√2 అనేది మనకు ఆన్సర్, ఓకే? సో 1/√2 అనేది ఆన్సర్. డైరెక్ట్గా √2 చూసి √2 వాల్యూ ఎంత? సో 1.414, ఓకే? ఆప్షన్ మనకు ఉంది, డైరెక్ట్గా బి ఆప్షన్ పెట్టినామంటే సో ఇంకొకటికి జాబ్ వచ్చినట్టే, ఓకే? ఎప్పుడైనా సో √2 చూడగానే 1.414 కదా, సో పెట్టేద్దాం ఇదే ఆన్సర్ మంది అని చెప్పేసి అనుకుంటే సో డెఫినెట్గా మనం రాంగ్ ఆన్సర్ చేసినట్లే. సో 1/√2 ఉంది ఇక్కడ. సో 1/1.414 ఏమవుతుంది? 0.707, ఓకే? సో నాకు కూడా క్యాలిక్యులేషన్ ఇప్పుడు చేయలేదు, ఓకే, ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నది కాబట్టి చెప్పాను, ఓకే? సో 0.707 విల్ బి ద ఆన్సర్, ఓకే? సో 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 0.707, ఓకే? అండర్స్టూడ్ రైట్? 0.707. ఆల్మోస్ట్ అందరూ కరెక్టే ఆన్సర్ చేస్తున్నారు, ఓకే? సో అంటే కొంచెం ఈజీగా ఉన్నాయనుకుంటా క్వశ్చన్స్, ఓకే? సో మీరు ఆల్రెడీ చదివింటారు కాబట్టి సో మీకు ఈజీగానే ఉంటాయి. చదవకపోతే డెఫినెట్గా టఫ్, ఓకే? సో ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్, ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్, ఆన్సర్ దిస్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్, ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో అందరూ టెస్ట్ సిరీస్ అనేది రాస్తున్నారు కదా, ఓకే? సో మనం మాక్ టెస్ట్లు అనేవి ఆల్రెడీ సో కొన్ని మోడరేట్గా, కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా, ఓకే? సో అన్ని యూనిట్స్ నుంచి టచ్ అయ్యేటట్లు, ఓకే? సో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ, ఓకే? సో డెఫినెట్గా అన్ని టాపిక్స్ మనం కవర్ అయ్యేటట్లు ఆల్రెడీ మన 3 మాక్ టెస్ట్లు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో చాలామంది రాస్తున్నారు, ఓకే? సో కొంతమందికి మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి, కొంతమందికి తక్కువ వస్తున్నాయి. సో మీకు తెలుస్తుంది మీ మార్క్స్ ఎన్ని ఉన్నాయో, ఓకే? సో డెఫినెట్గా సో మ్యాక్సిమం, ఓకే? సో ఈ క్వశ్చన్ పేపర్స్ 8 క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇస్తారు కదా మీకు. సో 8 పేపర్ 1 క్వశ్చన్ పేపర్స్, 8 పేపర్ 2 క్వశ్చన్ పేపర్స్ మొత్తం ఒకసారి మీరు, ఓకే? సో రివిజన్ అనేది చేసేటప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి కవర్ చేయండి మళ్ళీ, ఓకే? సో మీకు 8 AMVI టెక్నికల్ నుంచి, ఓకే? సో టెక్నికల్ నుంచి 8 క్వశ్చన్ పేపర్స్ ఇంటూ 150, ఓకే? సో ఎంత అవుతుంది? 150. సో 150 ఇంటూ 8, 150 ఇంటూ 8 ఇక్కడే మనకి సరిపోతాయి, ఓకే? సో మ్యాక్సిమం మనకి 120+ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ నుంచే ఉంటాయి, ఓకే? సో మన టెస్ట్ సిరీస్ నుంచి మాత్రమే సో ఉంటాయి, ఓకే? సో మీరు ఒకసారి, ఓకే? సో ఈ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా, ఓకే? సో అస్సలు వదలకుండా చూడండి, ఓకే? సో టోటల్ టెక్నికల్లో 150 ఇంటూ 8 క్వశ్చన్స్, ఓకే? సో మనం ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా క్వాలిటీ మనకు డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి, అలానే కొన్ని కొత్తగా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్. సో చాలా తక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తున్నాము, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేస్తుంటాం కాబట్టి, ఓకే? సో ఎనీవే 120+ అనేది, సో 120+ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారంటే, ఓకే, టెక్నికల్ నుంచి
అక్కడే మనకు 240 మార్క్స్ అనేది వచ్చాయన్నమాట. సో మీరు 120+ అనేది టార్గెట్ పెట్టుకోండి. సో దీనికంటే ఎక్కువే వస్తాయి, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో డెఫినెట్గా మీకు తెలిసినా తెలియకపోయినా కూడా ఎగ్జామ్లో అన్నీ కూడా ఆన్సర్ చేస్తాం. ఓకే, సో డెఫినెట్గా 120+ వచ్చేదానికి మీరు ట్రై చేయండి. ఓకే, సో టెక్నికల్ పేపర్లో. సో పేపర్ 1 డెఫినెట్గా ఓకే కాన్సన్ట్రేట్ చేయాలి కొన్ని టాపిక్స్. కరెంట్ అఫైర్స్ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, ఇంగ్లీష్ అనేవి అస్సలు వదిలిపెట్టకండి. ఓకే, సో ఈ మూడింటి మీదనే బేస్ అయి ఉంటుంది. ఓకే, మార్క్స్. ఓకే, సో ఎనీవే ఆన్సర్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వెబర్. ఓకే, సో వెబర్. Henry is the unit of inductance. Okay, so inductance. Tesla is a unit of Tesla దేనికి యూనిట్ మనకు ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, సో యాంపియర్ టర్న్స్. ఓకే, సో యాంపియర్ టర్న్ సో ఇది మనకు అవసరం లేదనమాట సో అంత డీప్గా. సో యాంపియర్ టర్న్ ఈజ్ నథింగ్ బట్ ఏటీ. ఓకే, సో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్లు యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండక్టెన్స్ we will use ampere turns. Okay, so anyway answer for the magnetic flux Weber. Okay, so Weber. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఓకే, సో ఎలక్ట్రికల్కి మ్యాగ్నెటిక్ సిస్టమ్కి మధ్య డిఫరెన్సెస్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ సిస్టంలో కరెంట్ దేనికి ఈక్వివాలెంట్? ఓకే, సో మ్యాగ్నెటిక్ సిస్టంలో ఇది మనకి మ్యాగ్నెటిక్. ఓకే, సో ఎలక్ట్రిక్కి మ్యాగ్నెటిక్కి డిఫరెన్స్ అనమాట. ఓకే, సో మనకి ఎలక్ట్రిక్ సిస్టంలో కరెంట్ సో దేనికి మనకు మ్యాగ్నెటిక్ సిస్టంలో దేనికి ఈక్వివాలెంట్ అని చెప్పేసానంటే ఓకే, సో దేనికి ఈక్వివాలెంట్? ఫ్లక్స్. ఓకే, ఫ్లక్స్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ phi. ఓకే, సో వోల్టేజ్ ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ కాదు, సో ఎంఎంఎఫ్. ఓకే, సో మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. Voltage or EMF. Okay, so EMF we can call, voltage is nothing but EMF, electromotive force. So దీనికి సో మ్యాగ్నెటిక్లో మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అనమాట. ఓకే, సో ఓమ్స్ లా ఇన్ ఎలక్ట్రిక్. ఓకే, సో ఓమ్స్ లా, వాట్ ఈజ్ ఓమ్స్ లా? V = I × R. ఓమ్స్ లా. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఓమ్స్ లా ఇన్ ఎలక్ట్రిక్ సిస్టమ్. Okay, so V = I × R. Okay, so voltage is equals to current into resistance. Okay, so R is nothing but resistance. Okay, so R is nothing but resistance. Okay, so resistance ki మనకు magnetic system లో ఏముంటుందంటే reluctance. Okay, so reluctance. Okay, so V = IR. Okay, so similar to that MMF = reluctance into phi. Okay, flux. Okay, or flux = MMF by reluctance. Okay, so అది మనకి ఓమ్స్ లా ఇన్ మ్యాగ్నెటిక్ సిస్టమ్. ఓకే, సో వీటిలో ఏదో ఒక్కటి అడిగేదానికి ఛాన్స్ ఉంది, అన్నీ ఒకేసారి అడిగారు. ఓకే, సో ఏదైనా ఒకటి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో T కాన్స్టెంట్, వాట్ ఈజ్ T? V = IR. ఓకే, సో కెపాసిటీ ఫ్లక్స్. ఓకే, సో ఆన్సర్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఓకే, సో జస్ట్ మనకి ఏమైనా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు జస్ట్ టచ్ చేసి వదిలేస్తున్నాం అనమాట. సో ఇంపార్టెంట్ మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ హ్యాస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో ఆన్సర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సో మళ్ళీ దీని గురించి టైం వేస్ట్ చేయడం ఎందుకు. సో ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ హ్యాస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.28. ఓకే, next question. If resistors of 10 ohms, 20 ohms are connected in parallel mesh, then the equivalent resistance is. If resistors of 10 ohms, 20 ohms are connected in parallel, then the equivalent resistance is. Parallel లో కనెక్ట్ చేస్తే ఏమొస్తుందని అడుగుతున్నారు. 2 రెసిస్టెన్సెస్ ప్యారలల్ లో కనెక్ట్ చేయడం అంటే సో 1 రెసిస్టెన్స్ హియర్, 1 resistance here. Okay, R1 and R2,
సో బిట్వీన్స్ టూ టెర్మినల్స్. ఓకే, సో దీనికి ఈక్వివాలెంట్ మనకు రావాలంటే ఏం చేయాలంటే ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఓకే, సో ఆల్రెడీ మనం సిరీస్ కనెక్షన్ ఫార్ములాస్ చూసాము, ప్యారలల్ కనెక్షన్ ఫార్ములాస్ నౌ. ఓకే, సో ప్యారలల్ కనెక్షన్ ఫార్ములాస్ జస్ట్ చూద్దాం. ఓకే, సో 10 ohms అండ్ 20 ohms. సో ఏమొస్తుంది 10 × 20 200 డివైడెడ్ బై సో R1 ప్లస్ R2 20 ప్లస్ 10 ఈజ్ నథింగ్ బట్ 30. సో ఆన్సర్ ఈజ్ 20 డివైడెడ్ బై 3. ఓకే, సో 20 డివైడెడ్ బై 3. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్? ఓమ్. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, నో నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్. ఓకే, ఫుల్లీ చార్జ్, ఫుల్లీ డిశ్చార్జ్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. ఓకే, సో ఎవరన్నా చూడకుండా చూడండి. సో ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీ, హాఫ్ డిశ్చార్జ్డ్ బ్యాటరీ, 1/4 డిశ్చార్జ్డ్ బ్యాటరీ, 3/4 డిశ్చార్జ్డ్ బ్యాటరీ. ఓకే, ఫుల్లీ డిశ్చార్జ్ అంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఎవరన్నా చూడకుంటే చూడండి. ఓకే, ఆ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సో వదిలేసాం. ఓకే, సో 20 డివైడెడ్ బై 3 విల్ బి ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓమ్స్. ఓకే, ఓమా. ఓకే, సో ఓమ్స్ ఆ ఓమ్. ఓకే, సింబల్. ఓకే, ఓమ్ సింబల్. ఓకే, ఆన్సర్ ఈజ్ 20 డివైడెడ్ బై 3. ఓకే, సో 2 ఇండక్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఫాస్ట్గా. ఓకే, సో 2 ఇండక్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది L1 L2 అయితే సో L1 L2 డివైడెడ్ బై L1 ప్లస్ L2. L ఈక్వివాలెంట్ ఈక్వల్ టు L1 L2 బై L1 ప్లస్ L2. ఓకే, సో 2 కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 2 కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈక్వివాలెంట్ ఏమవుతుంది C ఈక్వివాలెంట్ ఈక్వల్స్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో 2 capacitors connected in parallel. What is the C equivalent? Equivalent capacitance will be 2 capacitances connected in parallel. Okay, so what is the answer? What is the answer? 2 capacitances connected in parallel. Okay, what is the answer? Everyone. Okay, answer. These are important questions only. Okay, సో ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి మన దాంట్లో, కానీ మనం మిస్టేక్ చేయకుండా కరెక్ట్ చేయాలి. ఓకే, సో 2 capacitances connected in parallel. Okay, so what is the answer? So it is not this type of formula. Okay, so in series connection we have seen. Okay, so in parallel connection ఏమవుతుంది C1 plus C2. Okay, సో 2 capacitances connected in parallel C1 plus C2 అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ సిరీస్ కనెక్షన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఓకే సార్, ఒకసారి మీరు చూడండి. ఓకే, సిరీస్ కనెక్షన్ వెన్ ఎవర్ 2 capacitances connected in series. ఓకే, సో ఏమొస్తుంది? ఓకే, సో ఇది మనకు ఆన్సర్. ఓకే సతీష్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, సో రెసిస్టెన్సెస్, ఇండక్టెన్సెస్ అండ్ కెపాసిటెన్సెస్. ఓకే, సో ఎలా కనెక్ట్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది అనేసి మనకు తెలియాలి. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 20 డివైడెడ్ బై 3 ohms. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి ఎలక్ట్రికల్ క్వశ్చన్ కాకపోవచ్చు. ఓకే, సో కానీ కెమిస్ట్రీ క్వశ్చన్. ఓకే, ఫర్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ PbO2 ప్లస్ Pb ప్లస్ 2H2SO4 ఈక్వల్స్ టు డాష్ ప్లస్ 2H2O. ఓకే, సో చిన్నప్పుడు మనం చేసింటాం. ఓకే, సో అన్ని బ్యాలెన్స్ చేయాలి మనము. సో దాంట్లో సో హైడ్రోజన్ Pb. ఓకే, సో ప్లస్ ఆక్సిజన్ అండ్ SO4 అన్నీ మనం బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే, సో ఏమొస్తుంది దీనికి? ఫర్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఓకే, సో లెడ్ యాసిడ్ బ్యాటరీకి సో లెడ్ ఆక్సైడ్. ఓకే, సో లెడ్ ప్లస్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ సిరీస్లో కూడా మీకు ఒకసారి చూపించా. ఓకే, సో ఆ స్లైడ్ వచ్చినప్పుడు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకే, సో ఆన్సర్ జస్ట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో దెన్ యూ విల్ గెట్ ఆప్షన్ సి. ఓకే, సో ఆప్షన్ సి 2 PbSO4. ఓకే, సో ఎవరికైనా బ్యాలెన్స్ చేయడం రాకుంటే అంతే నేర్చేసుకోవాలి అంతే. ఓకే, సో ద యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ఆన్సర్ ఫాస్ట్. The unit of capacitance is the unit of capacitance is
The unit of capacitance is answer. The unit of capacitance is మ్యాక్సిమం అందరికీ తెలిసిండొచ్చు. ఓకే, సో కావాలని మాత్రం ఆన్సర్ తప్పెట్టకండి, తెలిసిపోతుంది అప్పుడు అందరికీ. ఓకే, సో ఈజీ క్వశ్చన్స్ అయినా కూడా కరెక్ట్ ఆన్సర్ చేయాలి, ఒక్కసారన్నా కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఓకే, మీరు కావాలని ఆన్సర్ తప్పు పెడితే రాదు. ఓకే, సో ఫారడ్. ఓకే, కెపాసిటెన్స్ యూనిట్. ఓకే, సో ఫారడ్. సో వాట్ ఈస్ ద యూనిట్? కూలూంబ్. దేనికి మనము కూలూంబ్ అనే యూనిట్ యూస్ చేస్తాం? ఓకే, సో ఆన్సర్ దిస్ కూలూంబ్. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్? వాట్ యూనిట్ ఈజ్ కూలూంబ్? ఓకే, సో కూలూంబ్ అనేది దేనికి యూనిట్? మూవ్ టు నెక్స్ట్. ఓకే, సో ఒక క్వశ్చన్ నుంచి మ్యాక్సిమం నేర్చుకునేదాన్ని ట్రై చేద్దాం. ఓకే, సో మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మనకు తెలుసో లేదో తెలియదు కదా. ఓకే, సో మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మనము ఒకసారి చూద్దాం. ఓకే, సో కూలూంబ్. సో దేనికి? ఓకే, సో కూలూంబ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. కూలూంబ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఓకే, సో ఆన్సర్ ఫాస్ట్. కూలూంబ్ యూనిట్ ఒక్కరన్నా? ఓకే, సో కూలూంబ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఓకే, చార్జ్. ఓకే, సో చార్జ్ which will be represented with Q. Okay, so volt is the unit of voltage. Meter is the unit of. Okay, so meter is the unit of. So don't know. Okay, leave it. So next, with the increase of battery temperature, the specific gravity of electrolyte మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో with the increase of battery temperature, the specific gravity of electrolyte. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇట్ విల్ బి డిక్రీజెస్. ఓకే, సో డిక్రీజెస్. వోల్ట్ ఆర్ ఈఎంఎఫ్ కరెక్ట్. ఓకే, సో వోల్ట్ ఆర్ ఈఎంఎఫ్ కరెక్ట్. కూలూంబ్ ఫర్ చార్జ్. ఓకే, సో కరెక్ట్. ఓకే, సో అంటే కొంత డిలే ఉందన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ ఆన్సర్ చేసేదానికి మీరు చూసేదానికి 10 to 15 seconds డిలే ఉంటుంది. సో అందుకనేసే నేను వెయిట్ చేస్తున్నా. ఓకే, సో decreases. Okay, so with the increase of battery temperature, the specific gravity of electrolyte decreases. Okay, so everybody knows this, already మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A 12 volt lead acid battery consists of 12 volt lead acid battery consists of 6 cells parallel, 6 cells in series. Okay, 6 cells in series. Okay, so battery cell ఇట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో 3 cells, 4 cells, 5 cells, 6 cells. ఓకే, సో టోటల్గా సెల్స్ మనం కన్సిడర్ చేసుకుంటే. ఓకే, సో అన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకే, సో నో నీడ్ టు డ్రా దిస్. అన్నీ మనకి సో సెల్స్ అనేవి సెల్స్ మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్. ఓకే, సో సిరీస్ కనెక్షన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. ఓకే, సో 1 cell ఈజ్ ఈక్వల్స్ టు 2 volts. ఓకే, సో మనకి సో 6 cells కనెక్ట్ చేస్తే ఏమొస్తుంది? 12 volts అనేది వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ మనం దీనికి ఆన్సర్ చేసాం. ఓకే, సో సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, సో ఇన్ ఏ DC generator magnetic field is produced in the. Okay, so magnetic field is produced. Okay, answer this question everyone. So in a DC generator magnetic field is produced in the. Okay, so magnetic field అయినా DC generator గురించి మనకి ఎందుకు అడుగుతున్నారు క్వశ్చన్స్? సో DC generator గురించి మనకి ఎందుకు అడుగుతున్నారు క్వశ్చన్స్? సో DC generator is nothing but our dynamo. Okay, so DC generator is nothing but our dynamo. Okay, so mechanical input తీసుకుంటుంది, సో మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ డైనమో. ఓకే, సో DC generator is nothing but our dynamo. Okay, so answer this. In a DC generator magnetic field is produced. Magnetic field. ఓకే, సో ఎప్పుడైనా సో మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్కి ఎనర్జీ కన్వర్షన్ జరగాలంటే ఓకే, సో డైరెక్ట్గా నాట్ పాసిబుల్. ఓకే, సో డైరెక్ట్గా ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇన్ బిట్వీన్ దేర్ షుడ్ బి సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆల్ దిస్ డైనమో వర్కింగ్ ప్రిన్సిపల్ విల్ బి మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో ఇండక్షన్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇండక్షన్ ప్రిన్సిపల్ dynamo is working on. Okay, so induction principle. Okay,
ఇండక్షన్ ప్రిన్సిపల్. ఓకే, సో కార్బన్ బ్రషెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు కలెక్ట్ కరెంట్. ఓకే, సో టు కలెక్ట్ కరెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆర్మేచర్, కమ్యూటేటర్, స్టేటర్. ఓకే, సో ఆర్మేచర్, కమ్యూటేటర్, స్టేటర్. ఓకే, సో commutator, what is the commutator? Commutator is nothing but a converter. Okay, so AC to DC or DC to AC converter. Okay, so this is nothing but AC current to DC current converter. Commutator is nothing but a converter. Okay, so converter. ఓకే, సో నెక్స్ట్ ఆర్మేచర్ ఆర్ స్టేటర్. ఓకే, సో రెండు ఆప్షన్సే ఉన్నాయి. ఓకే, సో ఆర్మేచర్, స్టేటర్ ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి. సో ఆర్మేచర్ అంటే ఏంటంటే, సో ఆర్మేచర్ ఈజ్ నథింగ్ బట్ ద వైండింగ్. ఓకే, సో వైర్స్ ఉంటాయి కదా, సో వైర్స్ అనేవి మనము సో యూస్ చేసుకునేసి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఆర్మేచర్. ఓకే, సో మనకి స్టేటర్. ఓకే, సో స్టేటర్ ఈజ్ నథింగ్ బట్ స్టేషనరీ పార్ట్. ఓకే, సో స్టేషనరీ పార్ట్. సో మనకి అవుట్ సైడ్ మనకి ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టేటర్. ఇన్సైడ్ మనకి రొటేటింగ్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇన్సైడ్ మనకి రొటేటింగ్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని మనం ఇలా రొటేట్ చేస్తామో, ఓకే, సో రొటేట్ మనం చేయము. సో వెహికల్ నుంచి వచ్చే సో పవర్ అనేది ఆ టార్క్ యూస్ చేసుకునేసి దీన్ని మనం రొటేట్ చేస్తే రొటేషనరీ పార్ట్ రొటేట్ అవుతుంది. సో బ్లూ కలర్లో ఉన్నది రొటేటరీ పార్ట్. ఓకే, సో అది రొటేట్ అయిన తర్వాత ఈ స్టేషనరీ పార్ట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ in the stationary part. Okay, so stator is nothing but a stationary part. Rotor is nothing but a rotating part. Okay, so ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇన్ ఏ DC generator magnetic field is produced in the stator. Okay, so stator. Rotor is nothing but a rotating part. Stator is nothing but a stationary part. ఓకే, సో స్టేషనరీ పార్ట్లో మనకి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఈ దీంట్లో మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎప్పుడైతే సో మనకి ఇది రొటేట్ అవుతుందో, ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, ఎలక్ట్రిక్ వోల్టేజ్. ఓకే, సో వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దాని నుంచి మనము సో కామ్యుటేటర్ అండ్ బ్రష్ సిస్టమ్ నుంచి, ఓకే, సో యూజింగ్ కామ్యుటేటర్ అండ్ బ్రషెస్ సో మనం దాన్ని కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో అప్పుడు మనకి 2 వైర్స్లో మనకి DC వోల్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. Understood, right? So next question, a relay can be thought of as a. Okay, so relay can be thought as of a. Relay, what is a relay? Okay, so what is a relay? Okay, so direct గా మన క్లాసెస్లో కానీ, ఓకే, సో లేదంటే సో మన ఎలక్ట్రికల్ సిస్టంలో కానీ, ఓకే, సో ఈ రిలే గురించి మనం పెద్దగా చదవం. ఓకే, సో ఇది కంప్లీట్గా ఎలక్ట్రికల్కి సంబంధించింది. ఓకే, సో కానీ జస్ట్ బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో రిలే కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ ఏ ఎలక్ట్రానిక్ ప్రొటెక్టివ్ డివైస్. ఓకే, ఎలక్ట్రికల్ ప్రొటెక్టివ్ డివైస్, ఎలక్ట్రికల్ లీకేజ్ డివైస్, రిమోట్ కంట్రోల్డ్ స్విచ్. ఓకే, రిమోట్ కంట్రోల్డ్ స్విచ్. ఓకే, సో మీకు తెలియకపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో ఈ క్వశ్చన్ సో కొంచెం డీప్గా అడిగినట్లు అనమాట ఈ క్వశ్చన్. ఓకే, సో రిలే అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్. ఓకే, సో ఎలక్ట్రోమెకానికల్, మ్యాగ్నెటిక్ కాదు, ఎలక్ట్రోమెకానికల్ డివైస్ అంటే మన ట్రాన్స్మిషన్ లైన్స్లో. ఓకే, సో బయట మనం వైర్స్ చూస్తుంటాము, ఎలక్ట్రిక్ వైర్స్. ఓకే, సో దాంట్లో ఏదైనా ఫాల్ట్ వస్తే ఇమీడియట్గా మనకి సర్క్యూట్ బ్రేకర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఏదైనా డ్యామేజ్ అందు లేకుండా ఉండేదానికి సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ అవుతుంది. సో ఆ సర్క్యూట్ బ్రేకర్కి మనము సిగ్నల్ దేని ద్వారా ఇస్తామంటే రిలే నుంచి. ఓకే, సో ఎప్పుడైనా ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం అవుట్ సైడ్ మనం బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు సో చాలా హైలో, ఓకే, సో హైలో మనకి సో ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి ఉంటాయి కదా. సో వాటిలో వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. పవర్ ట్రాన్స్ఫర్ కంటిన్యూగా జరుగుతుంటుంది. సో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పవర్ వేస్టేజ్ అనేది జరగకూడదు. అలాగనే ఆ వైర్స్ అనేవి సో ఏదైనా హ్యూజ్ డ్యామేజ్ కూడా క్రియేట్ చేయగలవు అనమాట. సో ఓకే, అందుకనే సర్క్యూట్ బ్రేకర్ అనేది ఎప్పుడు కూడా ఆపరేషన్లో ఉండాలి. ఆ సర్క్యూట్ బ్రేకర్కి సెన్సింగ్ సిస్టమ్, ఓకే, అంటే ఏదైనా ఫాల్ట్ వస్తే దాన్ని రికగ్నైజ్ చేసి సో దానికి సర్క్యూట్ బ్రేకర్కి సిగ్నల్ ఇచ్చే దాన్నే మనము రిలే అని అంటాం అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ we can answer remote controlled switch. Okay, so remote controlled
స్విచ్. ఓకే, సో రిలే ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ గురించి. ఓకే, సో ఎప్పుడైనా మన సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఓకే, సో మనకి రిలేస్, ఎలక్ట్రికల్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనకి రిలేస్ అనేవి అవసరం అవుతాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిమోట్ కంట్రోల్డ్ స్విచ్. అంటే సో మనకి ఒక వైర్లో 10 amperes ఆఫ్ కరెంట్ పోవాలనేది ఫిక్స్ చేసాం. ఓకే, సో దానికంటే ఎక్కువ వెళ్ళకూడదు. కానీ మనలాంటి ఎవడో ఏం చేస్తాడంటే అక్కడ పట్టుకున్నాడు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, సో లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఎప్పుడైనా రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో అప్పుడు కరెంట్ అనేది హ్యూజ్. ఓకే, సో ఇమ్మీడియట్గా ఇంక్రీజ్ అవుతుంది కరెంట్. సో అలాంటప్పుడు సో అతనికి డ్యామేజ్ జరగకుండా ఉండాలన్నా, లేదంటే మన సిస్టంలో హ్యూజ్ కరెంట్ ఫ్లో అవుతే కొన్ని డివైజెస్ పాడైపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు సో ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఇలాంటి రిలేస్ అనేవి డెఫినెట్గా అవసరం అవుతాయి. సో రిలే ఇస్ నథింగ్ బట్ రిమోట్ కంట్రోల్డ్ స్విచ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద సిరీస్ ఫీల్డ్ ఆఫ్ ఏ డీసీ షంట్, the series field of a short shunt, okay, short shunt DC generator is excited by dash current, excited by dash current. Okay, so DC generator, okay, DC generator is nothing but our dynamo. Okay, so DC generator is nothing but our dynamo. Okay, the series field of a short shunt DC generator is excited by dash current, excited by dash current. ఓకే, సో సిరీస్ జనరేటర్ అంటే సో ఫీల్డ్ అనేది మనకి సో మనకు ఆర్మేచర్ తీసుకుంటే ఓకే, సో దిస్ ఈజ్ అవర్ డీసీ జనరేటర్ ఆర్మేచర్. ఓకే, సో దిస్ ఈజ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్. ఓకే, సో జనరేటర్ అంటే దీనికి మనకి ప్రైమ్ ఓవర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రైమ్ ఓవర్ రొటేట్ అవుతుందో సో మనకి లోపల సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని నుంచి కరెంట్ అనేది ఈ విధంగా వెళ్తే ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ వోల్టేజ్ అనేది మనము కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ DC generator. Okay, so they have given short shunt, whatever it is shunt. Okay, so short shunt or series. Okay, so any series field is there. Okay, ఇక్కడ సిరీస్ ఫీల్డ్ అనేది ఉంది కాబట్టి సో ఎప్పుడైతే ఎంత కరెంట్ ఇక్కడ అవసరం అవుతుందో అంత కరెంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోడ్ కనెక్ట్ చేస్తాను. ఓకే, సో లోడ్ మనకి 2 amperes ఆఫ్ కరెంట్ తీసుకుందంటే డెఫినెట్గా మనకి ఈ ఫీల్డ్లోంచి కూడా ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్. ఓకే, సిరీస్ ఫీల్డ్లోంచి కూడా మనకి సో సేమ్ కరెంట్ అనేది వెళ్తుంది. సో లోడ్ కరెంట్ ఎంతనో సేమ్ కరెంట్ అనేది సిరీస్ ఫీల్డ్లో వెళ్తుంది. ఓకే, సో వెదర్ దట్ ఈజ్ షార్ట్ షంట్ అంటే ఇక్కడ ఇంకొక ఫీల్డ్ కనెక్ట్ చేస్తాం. ఒకవేళ లాంగ్ షంట్ అంటే ఇక్కడ కాకుండా ఓకే, సో ఇక్కడ కాకుండా లాంగ్ షంట్ అంటే ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఏ షంట్ అయినా కానీ ఓకే, సో దీని నుంచి ఏ కరెంట్ వెళ్తుందంటే సో మనకి సో లోడ్ కరెంట్ అనేది వెళ్తుంది. సో ఆన్సర్ ఈజ్ the series field of a short shunt DC generator is excited by dash current, load current. Okay, so load current, understood right, load current. Okay, series field ఏదైతే ఉందో ఓకే, సో డెఫినెట్గా లోడ్ కరెంట్ ఎంత ఉంటుందో సేమ్ కరెంట్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో సిరీస్ మోటార్ గురించి ఆర్ సిరీస్ జనరేటర్ గురించి ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాలి. ఓకే, సో మ్యాక్సిమం ఓకే పాసిబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఇదే సెషన్లోనే ఇచ్చేస్తాను. ఓకే, సో నెక్స్ట్, the 3 units contained in a regulator for automobile DC generator are. Okay, so the 3 units contained in a regulator for automobile DC generator are. DC generator regulator లో ఏముంటాయని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్, ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. సో వోల్టేజ్ రెగ్యులేటర్, కరెంట్ రెగ్యులేటర్ అండ్ జీనార్ డయోడ్. voltage regulator, current regulator and temperature compensator. voltage regulator, current regulator and cutout relay. any one of the above అనేది డెఫినెట్గా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ సో వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది డెఫినెట్గా మన ఆప్షన్లో ఉండాలి. ఓకే, సో వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే మనం బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఫిక్స్డ్ వోల్టేజ్ అనేది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ రెగ్యులేటర్. ఓకే, సో కరెంట్ రెగ్యులేటర్ కూడా మనకు అవసరమే, ఎందుకంటే సో మన డివైజెస్లో ఫిక్స్డ్ కరెంట్ అనేది పోవాలి కాబట్టి. ఓకే, సో కరెంట్ రెగ్యులేటర్ కూడా ఉండాలి. ప్లస్ మన దాంట్లో రిలే అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. ఎందుకు రిలే యూజ్ చేయాలి, ఆల్రెడీ మనం చూస్తాం, రిమోట్ సెన్సింగ్ డివైస్. ఓకే, సో రిలే ఇస్ నథింగ్ బట్ రిమోట్ సెన్సింగ్ డివైస్. ఈ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా రిలే అనేది డెఫినెట్గా మనకు రికగ్నైజ్ చేయాలి. ఓకే, సో కట్అవుట్ రిలే అనేది సో మనకు డెఫినెట్గా ఉండాలి. ఓకే, సో జీనార్ డయోడ్. ఓకే, సో జీనార్ డయోడ్ అనేది సో మనకు వోల్టేజ్ రెగ్యులేటర్లోనే యూజ్ చేస్తాం అనమాట, సో సపరేట్గా అనేది లేదు. ఓకే, సో అందుకని ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, సో ఓన్లీ సి ఆప్షన్. ఓకే, ఓన్లీ సి ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
A torque of 50 Newton meter driving a rotor at 600 rpm produces a power of watts. సో ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో పవర్ ఇన్ ఏ సో జనరేటర్. ఓకే, సో ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఏ టార్క్ ఆఫ్ 50 న్యూటన్ మీటర్ డ్రైవింగ్ ఏ రోటార్ అట్ 600 rpm. ఓకే, సో డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, సో పవర్ ఈజ్ నథింగ్ బట్ 2πnt డివైడెడ్ బై 60. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా ఇదే ఫార్ములా. ఓకే, సో 2πnt డివైడెడ్ బై 60. సో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే 2π ఇంటూ n. ఓకే, సో వాట్ ఈజ్ n? సో n ఈజ్ నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్. ఓకే, సో 600 rpm. ఓకే, సో 600 rpm. T is nothing but a torque. Okay, so 50 Newton meter. Okay, so 50. All are in SI units only. Okay, so no need to change. Power also we will get in that. Okay, so divided by 60. Okay, 60 ones, 60 tens, 50 into 10. Okay, 50 into 10 name అవుతుంది. 50 into 10 500. Okay, so 500 into 2 1000 pi. Okay, so 1000 pi. Okay, so 1000 pi is nothing but pi value is nothing but 3.14. Okay, so 3.14. సో మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. సో 3140. ఓకే, సో 3140 కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో శ్రవంతి. ఓకే, సో యశ్వంత్, సాయి కుమార్. ఓకే, సో మ్యాక్సిమం అందరూ ఆన్సర్ కరెక్ట్గా చేశారు. ఒకసారి చూడండి, క్యాలిక్యులేషన్ ఏదైనా మిస్టేక్ చేసినచ్చు అంతే మీరు. సో 3140. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఎప్పుడైనా కానీ షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, సో మన AMVI ఎగ్జామ్కి సో పేపర్ 2లో సిలబస్ అనేది చాలా లిమిటెడ్. ఓకే, సో మీరు సో మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేసేసి షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఒకవేళ మీరు ఇంతవరకు చేయకుంటే ఓకే, సో డెఫినెట్గా అది మీకు రివిజన్లో చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఓకే, సో చాలామంది సో మీకు తెలియని విషయం ఏంటంటే సో ఓకే, సో ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు ఇంతకుముందు. సో కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల కాంపిటీషన్ అనేది చాలా తగ్గిపోయింది. ఓకే, సో మోర్ దాన్ 50% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఓకే, సో మోర్ దాన్ 50% ఆఫ్ స్టూడెంట్స్ సో వాళ్ళ ప్రిపరేషన్ అనేది సో ఆపేశారనమాట. సో డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు కానీ సో చాలామందికి తెలియదు. ఓకే, సో మన AMVI ఎగ్జామ్కి అయితే కాంపిటీషన్ అట్ ప్రజెంట్ ఓకే, సో మనకి తక్కువ ఉంది. ఓకే, సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం తగ్గిపోయారనమాట. ఓకే, సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీ పక్కన వాళ్ళని కూడా అడగండి. ఓకే, సో ఇన్ ఏ DC జనరేటర్ magnetic and mechanical losses are collectively known as. In a DC generator magnetic and mechanical losses are collectively known as. Magnetic and mechanical losses are collectively known as. Okay, so AP students అయినా కానీ ఓకే, సో మీకు డెఫినెట్గా మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఈ తెలంగాణకి ఏ విధంగా కండక్ట్ చేస్తున్నామో ఓకే, సో AP స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ ఓకే, సో వాళ్ళు కూడా డెఫినెట్గా సో మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. సో యాజ్ యూజువల్ ఓకే, సో మీరు సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఓకే, సో అదే విధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటే నెగిటివ్ మార్కింగ్తో సహా ఓకే, సో మనము పేపర్ 1 అండ్ పేపర్ 2 అన్న ITI ఎలక్ట్రీషియన్ వాళ్ళ ఏం జాబ్స్ ఉన్నాయి? ITI ఎలక్ట్రీషియన్ సో మీరు ITI అయితే సో డెఫినెట్గా మీరు RRBలో ఓకే, సో ALP ఓకే, సో ALP ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్గా మీకు వస్తుంది. ఓకే, ALP CBT 1 మీరు క్వాలిఫై అయినారంటే ఓకే, సో CBT 1 ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే CBT 1 క్వాలిఫై అవుతే సో డెఫినెట్గా ఓకే, సో డెఫినెట్గా పేపర్ 2 అనేది ఈజీగానే ఉంటుంది. సో పేపర్ 2కి మీరు సో అంటే CBT 2కి ఎలక్ట్రికల్ గురించి ఓకే, సో కొంత శ్రద్ధ తీసుకుని మీరు ప్రిపేర్ అయ్యారంటే డెఫినెట్గా వితిన్ 2 monthsలో మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకే, సో పేపర్ 2 CBT 2 గురించి ఫస్ట్ ఆలోచించకండి. CBT 1 మీరు క్వాలిఫై అవుతే ఓకే, సో ఎలక్ట్రికల్ స్ట్రీమ్ ALPకి ఓకే, సో సికింద్రాబాద్ రీజియన్లో ఆర్ మన AP రీజియన్లో కానీ ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఓకే APPSC ఎగ్జామ్ డేట్ ఓకే, సో నేను కూడా అడుగుతున్నా APPSC ఎగ్జామ్ డేట్ ఓకే, సో తెలియదు నిజంగా. ఓకే, సో ఎగ్జామ్ డేట్ వస్తే డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మాకు కూడా రీచ్ అవ్వాలి. సో మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓకే స్టూడెంట్స్కి ఓకే రీచ్ అయ్యేటట్లు ఓకే, సో టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ మంది రాస్తేనే మనకి కాంపిటీషన్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఇన్ ఏ DC జనరేటర్ మ్యాగ్నెటిక్ అండ్ మెకానికల్ లాసెస్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్. ఓకే, సో మ్యాగ్నెటిక్ అండ్ మెకానికల్ లాసెస్, మ్యాగ్నెటిక్ లాసెస్ ఆర్ కాల్డ్ ఐరన్ లాసెస్. ఓకే, సో మ్యాగ్నెటిక్ లాసెస్ ఆర్ కాల్డ్
iron losses. Mechanical losses are called windage and friction losses. Okay, so windage and friction losses collective గా అడగమంటున్నారు. ఓకే, సో ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే ఓన్లీ ఐరన్ లాసెస్, ఓన్లీ మ్యాగ్నెటిక్ లాసెస్. ఓకే, సో వేరియబుల్ లాసెస్ అంటే I² into R లాసెస్, దీన్ని మనము కాపర్ లాస్ అనేసి అంటాం. ఓకే, సో కాపర్ లాస్ ఆర్ I² into R అంటే మనకి మేజర్ లాస్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లాస్. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ లాస్ అనేది లేదు. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ లాసెస్ మనం క్యాలిక్యులేట్ చేయం దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ స్ట్రే లాసెస్ ఆర్ వెరీ లెస్ లాసెస్. ఓకే, స్ట్రే లాసెస్ అనేది కరెక్ట్, ఎందుకంటే సో మనకు అవుట్పుట్, ఓకే, సో డీసీ జనరేటర్లో ఎలక్ట్రికల్ అవుట్పుట్ కాబట్టి ఎలక్ట్రికల్లో కాకుండా, ఓకే, సో రిమైనింగ్ ఏమైనా కానీ, ఓకే, సో మనకి సో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో స్ట్రే లాసెస్ అనేవి పిలవచ్చు. ఓకే, వేరే లాసెస్ ఏవైనా కానీ సో మనము స్ట్రే లాసెస్ అనేది పిలవచ్చు. ఓకే, సో అందుకనేసి ఈ ఆప్షన్ ఇచ్చారు. ఓకే, సో ఆన్సర్ అది. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడన్నా. ఓకే, సో ఎన్టీపీసీ నోటిఫికేషన్ సో ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాం. ఓకే, సో మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుందా, జేఈ నోటిఫికేషన్ వస్తుందా మనకు తెలియదు కానీ. ఓకే, సో ఆగస్ట్ 2023 నుంచి, ఓకే, సో డెఫినెట్గా ఆర్ఆర్బి నుంచి ఫస్ట్ నోటిఫికేషన్. ఓకే, సో ఫస్ట్ నోటిఫికేషన్, కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ నోటిఫికేషన్, కొంత గ్యాప్ ఇచ్చి థర్డ్ నోటిఫికేషన్. ఓకే, సో డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో మనకి జేఈ నోటిఫికేషన్ వస్తే, ఓకే, సో ముందు మీరు CBT 2 గురించి ఆలోచించకండి. ఓకే, ఎప్పుడైనా కానీ ఆర్ఆర్బిలో కొన్నిసార్లు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు గ్యాప్ ఉంటుంది. లైక్ వితిన్ 6 months, ఓకే, 6 months లేదా 8 months లేదా 10 months తర్వాత కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఉన్నాయన్నమాట. కానీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం, ఓకే, సో నోటిఫికేషన్ వస్తే వితిన్ 2 or 3 monthsలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఎగ్జామ్ 2 or 3 monthsలో కండక్ట్ చేస్తే సో మీరు ప్రిపేర్ అయ్యేదానికి టైం అనేది ఉండదు కాబట్టి. ఓకే, సో CBT 1 ఏ ఎగ్జామ్ అయినా కూడా ఆర్ఆర్బిలో, ఓకే, CBT 1 క్వాలిఫై అయ్యారంటే డెఫినెట్గా మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో CBT 1 గురించి ఫస్ట్ ఆలోచించండి. 4 or 5 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు, ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, సో ఈ సెషన్లో కాకుండా మనం సపరేట్గా మాట్లాడుకుందాం దాని గురించి. సో ప్రజెంట్, ఓకే, సో ఇది AMVI గురించి కాబట్టి సో మెకానికల్ వాళ్ళు కూడా ఆర్ఆర్బి జేఈకి అప్లై చేస్తారు. సో ముందు AMVI జాబ్ అనేది సో వచ్చే జాబ్ కాబట్టి. ఓకే, సో ముందు మీ దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ తెలంగాణలో అయితే సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వచ్చేదానికి. ఓకే, సో ఎనీవే ఆన్సర్ స్ట్రే లాసెస్. ఓకే, సో ఆర్ఆర్బి జేఈ గురించి, ఓకే, ఆర్ఆర్బి వేరే నోటిఫికేషన్స్ గురించి నేను చెప్తాను. ఓకే, ద మిడిల్ ఫింగర్ ఆఫ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ రిప్రజెంట్స్. ఓకే, సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇదొక రూల్ ఉంది, ఇంకొక రూల్ కూడా ఉంది. ఓకే, సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, సో 2 రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు దేని గురించి అడిగారు? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో. ఓకే, సో మిడిల్ ఫింగర్, ఓకే, సో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి అడిగారు. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఆన్సర్. ఓకే, సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫస్ట్ దీని నుంచి ఇంకో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఓకే, సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ విల్ బి యూజ్డ్ ఫర్ మోటార్స్ ఆర్ జనరేటర్స్. మోటార్స్. ఓకే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ విల్ బి యూజ్డ్ ఫర్ జనరేటర్స్. ఓకే, సో జనరేటర్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో దీంట్లో మనకి సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, సో రిమెంబర్ రైట్ హ్యాండ్ రూల్ అయినా లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయినా కూడా పాయింట్ ఫింగర్. ఓకే, సో పాయింట్ ఫింగర్ మన చూపుడు వేలు దేన్ని చూపిస్తుందంటే ఫ్లక్స్. ఓకే, సో ఫ్లక్స్ డైరెక్షన్. ఓకే, సో నార్త్ టు సౌత్. ఓకే, ఆల్వేస్ ఫ్లక్స్ లైన్స్ ఫ్లోస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకే, సో మన చూపుడు వేలు లేదంటే మన ఫింగర్, ఓకే, పాయింట్ ఫింగర్ సో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సో ఫ్లక్స్ డైరెక్షన్. ఓకే, సో మనకు లెఫ్ట్ హ్యాండ్ రూల్లో అయితే సో నెక్స్ట్, ఓకే, సో మిడిల్ ఫింగర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకే, సో చాలా మందికి తెలిసింటుంది. ఓకే, సో ఆన్సర్ కూడా అందరూ కూడా కరెక్ట్ పెట్టేశారు మ్యాక్సిమం. ఓకే, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, సో ద ప్రొడ్యూస్డ్ కరెంట్ ఇన్ డీసీ జనరేటర్ ఈజ్ కలెక్టెడ్ బై. ఓకే, సో ప్రొడ్యూస్డ్ కరెంట్ ఏం కలెక్ట్ చేసుకుంటుంది? సో ఆర్మేచర్, పోల్ షూ, కామ్యుటేటర్, పోల్ షూ. ఓకే, సో ఆల్రెడీ పోల్ కోర్, పోల్ షూ. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి? సో ద ప్రొడ్యూస్డ్ కరెంట్ ఇన్ DC generator is collected by. Okay, so collected by
సో తొందరలో ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో రికార్డింగ్ క్లాసెస్ ఆల్రెడీ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బికి ఓకే, సో మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో తొందరలోనే మెకానికల్ అండ్ సివిల్ కూడా సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ద ప్రొడ్యూసర్ కరెంట్ ఇన్ డీసీ జనరేటర్ ఈజ్ కలెక్టెడ్ బై, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకే, సో ద ప్రొడ్యూస్డ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ విల్ బి కలెక్టెడ్ బై కామ్యుటేటర్ అండ్ బ్రషెస్. ఓకే, సో కామ్యుటేటర్ అండ్ బ్రషెస్. ఈ విధంగా ఆప్షన్ ఉంటే సో ఈవెన్ మోర్ పర్ఫెక్ట్ అనమాట. సో అందుకనేసి రాస్తాను. ఓకే, సో కామ్యుటేటర్ అండ్ బ్రషెస్. ఓకే, సో కామ్యుటేటర్ అండ్ బ్రషెస్. ఓకే, సో బ్రషెస్ అనేవి ఇలా రొటేటింగ్ పార్ట్కి ఓకే, సో స్లిప్ రింగ్కి ఇలా కాంటాక్ట్లో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఆ రింగ్ రొటేట్ అవుతుందో సో మనకి కరెంట్ అనేది సో మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఒక దాంట్లో పాజిటివ్ ఒక దాంట్లో నెగిటివ్, సో మనకి డీసీ కరెంట్ ఆర్ డీసీ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో బ్రషెస్ ఆ పార్ట్ మొత్తాన్ని ఓకే, సో కామ్యుటేటర్ అనేది సో మనకి సో కన్వర్షన్ అనేది చేస్తుంది. ఓకే, సో కామ్యుటేటర్ అండ్ బ్రషెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇగ్నిషన్ కాయిల్ ఈజ్ యూజ్డ్ టు, ఇగ్నిషన్ కాయిల్ ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో ఇగ్నిషన్ కాయిల్, ఆన్సర్ ఫాస్ట్. ఇగ్నిషన్ కాయిల్ ఈజ్ యూజ్డ్ టు, ఇగ్నిషన్ కాయిల్ ఈజ్ యూజ్డ్ టు. సో ఇగ్నిషన్ సిస్టంలోకి వచ్చేసాం అనమాట క్వశ్చన్స్. ఓకే, సో ఇగ్నిషన్ సిస్టమ్, సో ఇగ్నిషన్ సిస్టంలో సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, సో ఎవ్రీ టైం మనకి రిపీట్ అవుతున్నాయి అనమాట సేమ్ క్వశ్చన్స్. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నిషన్ కాయిల్. ఓకే, సో ఏం చేయాలంటే సో మనకి ఇగ్నిషన్ కాయిల్లో లో వోల్టేజ్ నుంచి ఓకే, సో లో వోల్టేజ్ నుంచి, లో వోల్టేజ్ అంటే ఎంత 12 volts. ఓకే, 12 volts నుంచి ఆల్మోస్ట్ ఓకే, సో 15,000 voltsకి మనము సో వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, వోల్టేజ్ స్టెప్ అప్ చేయాలి. ఓకే, సో వోల్టేజ్ స్టెప్ అప్ అనేది మనం చేయాలి. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ స్టెప్ అప్ voltage, step up power. Okay, power will not be stepped up. Okay, so transformer or any of the coil is always constant power device. Transformer is a constant power device, transformer is a constant flux device, transformer is electromechanical energy conversion device, electromagnetic energy conversion device. Okay, so it is not a ట్రాన్స్ఫర్ డివైస్. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఏసీ వోల్టేజ్ యూజ్డ్ ఫర్ స్పార్క్. ఓకే, సో ఏసీ వోల్టేజ్ కాదు. ఓకే, సో డీసీ వోల్టేజ్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మనకు బ్యాటరీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో బ్యాటరీ ఈజ్ ఆల్వేస్ ఓకే, సో డీసీ 12 volts కానీ 24 volts కానీ 6 volts కానీ ఆర్ 48 volts కానీ ఏదైనా కానీ. ఓకే, సో బ్యాటరీ ఈజ్ డీసీ. ఓకే, సో అందుకని మనం ట్రాన్స్ఫార్మింగ్ యాక్షన్ డైరెక్ట్గా యూజ్ చేయమన్నమాట. సో దెర్ విల్ బి స్విచ్. ఓకే, సో ఇగ్నిషన్ స్విచ్ విల్ బి దేర్ అండ్ దెర్ విల్ బి సమ్ కాంటాక్ట్స్, సర్క్యూట్ కాంటాక్ట్స్ ఆల్సో విల్ బి దేర్. ఓకే, నో డీసీ. ట్రాన్స్ఫార్మర్కి మనము డీసీ డైరెక్ట్గా యూజ్ చేయలేము ఇక్కడ కూడా. ఓకే, సో మీరు ఇగ్నిషన్ సిస్టమ్ క్లాస్ చూసింటే సరిపోయిండేది. ఓకే, సో ఇగ్నిషన్ సిస్టమ్ ఓకే, ఒకసారి మీరు క్లాస్ చూడండి. ఓకే, సో మీకు అర్థమవుతుంది. ఓకే, సో డైరెక్ట్గా మనం డీసీ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేయలేమన్నమాట. ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేయదు డీసీ కనెక్ట్ చేస్తే. సో అందుకని చెప్పేసి మనము సో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది సో ఆన్ అండ్ ఆఫ్ ఏ విధంగా మనకి చేంజింగ్. ఓకే, సో చేంజింగ్ వోల్టేజ్ అనేది మనము ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాము దాన్ని మనం దీనికి ఇస్తాము. సో మనకి హయ్యర్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, స్టెప్ అప్. ఓకే, సో స్టెప్ అప్ అరౌండ్ 15,000. ఓకే, సో ఇట్స్ నాట్ కంపల్సరీ. ఓకే, సో 20 kV 20 kV. ఓకే, సో ఈ ఆప్షన్స్ లేకుంటే దీనికంటే పెద్ద ఆప్షన్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఓకే, సో 20 kV ఆర్ 15 kV ఈ రెండింటి మధ్యలో. ఓకే, సో ఏ ఆప్షన్ ఇచ్చినా కూడా మీరు దానికి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో డీసీ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ద గ్యాప్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ ఈజ్ అడ్జస్టెడ్ బై, ద గ్యాప్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ ఈజ్ అడ్జస్టెడ్ బై. ఆన్సర్ దిస్. The gap of spark plug is adjusted by, the gap of okay, in class you told alternate current is induced in secondary winding. Okay, secondary winding లో మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఏదైనా కానీ మనకి స్పార్క్ హై వోల్టేజ్ వస్తే సరిపోతుంది. ఓకే, సెకండరీ సైడ్ ఏ విధంగా ఏసీ వస్తుందంటే ఓకే, సో మీరు ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఓకే, సో లేకుంటే మన నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి. ఓకే, సో మీకు నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యశ్వంత్. ఓకే, సో కానీ ఇన్పుట్ సైడ్ మనకి ఏమున్నాయి? ఓకే, సో అంటే ప్రైమరీ సర్క్యూట్లో ఏమున్నాయి? ఇగ్నిషన్ స్విచ్,
అండ్ బ్యాటరీ. ఓకే, సో ఇవి మనకు మెయిన్ కంపోనెంట్స్. అండ్ ప్రైమరీ సర్క్యూట్ ఆఫ్ కాయిల్. ఓకే, సో ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? గ్యాప్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ ఈజ్ అడ్జస్టెడ్ బై, ఓకే, అడ్జస్టెడ్ బై బెండింగ్ ద ఎర్త్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఎర్త్ ఎలక్ట్రోడ్ని మనము కొంచెం దగ్గరగా తీసుకొచ్చామంటే స్పార్క్ ప్లగ్కి, ఓకే, సో డెఫినెట్గా సో దాని గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈజీగా స్పార్కింగ్ అనేది ఓకే అవుతుంది అది. ఓకే, సో ఎప్పుడైనా గ్యాప్ అనేది తక్కువ ఉందంటే అయనైజేషన్ విల్ బి ఈజీ. సో అందుకని చెప్పేసి ఆ గ్యాప్ మనం డిక్రీజ్ చేయాలంటే ఓకే, సో ఎర్త్ ఎలక్ట్రోడ్ని, లేకుంటే సో మన ఒరిజినల్ ఎలక్ట్రోడ్ ఏదైతే మనకు స్పార్క్ ప్లగ్ మనకి స్పార్క్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయో సీక్వెన్స్లో, వాటిని చేంజ్ చేయలేమన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఫిక్స్డ్ సీక్వెన్స్ అనేది ఉంటుంది, ఒకటి ముందు ఒకటి వెనక రాకూడదు కాబట్టి. ఓకే, సో వాటిని చేంజ్ చేయకూడదు. సో ఓన్లీ సో ఎర్త్ ఎలక్ట్రోడ్ని మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ బెస్ట్ ఐడియా. ఓకే, సో నెక్స్ట్, the part of an ignition system which transforms the voltage from 12 volts to more than 9000 volts. Okay, సో దీనికి ఆన్సర్ చేయాలా? మోర్ దెన్ 9000 volts అని అడిగాడు, మోర్ దెన్ 10,000 అని అడిగినా కూడా అదే ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ కాంటాక్ట్ బ్రేకర్, కెపాసిటర్, డిస్ట్రిబ్యూటర్, కాయిల్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ కాయిల్. ఓకే, సో ఇంకొక బిట్ ఇచ్చారనమాట. ఓకే, సో 0.3 to 0.7 mm అని చెప్పేసి చెప్పారు లాస్ట్ క్వశ్చన్కి. ఓకే, సో అంత గ్యాప్ ఉండాలి అని చెప్పేసి చెప్పారు. నో ప్రాబ్లం. ఓకే, ఎవరికైనా ఇది కరెక్ట్ అనిపిస్తే ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ కాయిల్. ఓకే, the full wave bridge rectifier uses dash diodes. Okay, how many diodes a full wave bridge rectifier is using? Okay, how many are there? Okay, so in bridge rectifier, how many diodes are there in bridge rectifier? Okay, answer the question. Answer the question. How many are there? Okay, in bridge rectifier diodes. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే 4 డయోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో సర్క్యూట్ అనేది మనకు అవసరం లేదు, కానీ జస్ట్ మీకు డ్రా చేసి చూపిస్తున్నా. ఓకే, సో రెక్టిఫైర్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ టు డీసీ కన్వర్టర్. ఓకే, సో రెక్టిఫైర్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ టు డీసీ కన్వర్టర్. ఓకే, సో ఇది మనకి ఏసీ సోర్స్ అనమాట. ఓకే, సో 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ టెర్మినల్. సో దిస్ ఈజ్ ఏసీ అండ్ మనకి సో డీసీ అనేది ఇక్కడ మనము కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకే, సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ డయోడ్ 1, డయోడ్ 2, డయోడ్ 3 అండ్ డయోడ్ 4. ఓకే, సో దిస్ ఈజ్ అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్. అంటే డయోడ్ అనేది అన్కంట్రోల్డ్ డివైస్ కాబట్టి. ఓకే, సో మనకి సో అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్ అంటాం అనమాట. సో ఇది ఫుల్ బ్రిడ్జ్. ఓకే, సార్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకే, సో ఎన్ని డయోడ్స్ ఉన్నాయి మనకి? 4 డయోడ్స్ ఉన్నాయి. ఓకే, 4 డయోడ్స్. Okay, the magnetizing force produced by a solenoid depends on. Okay, so magnetizing force. Okay, so produced by solenoid is. ఒకసారి అందరూ లైక్ చేయొచ్చు కదా. ఓకే, the magnetizing force, Kirchhoff's law ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేయరా వన్స్. ఓకే, సో కిర్చాఫ్స్ 2 లాస్ ఉంటాయన్నమాట. ఓకే, సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా, కిర్చాఫ్స్ సెకండ్ లా. సో సెకండ్ లా ఫస్ట్ లా అంటే తెలియదు చాలామందికి. ఓకే, సో కేవీఎల్. ఓకే, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, కిర్చాఫ్స్ కరెంట్ లా. ఓకే, సో కేవీఎల్ అండ్ కేసీఎల్. ఓకే, అండర్స్టూడ్ రైట్? కేవీఎల్ అండ్ కేసీఎల్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ కేవీఎల్ అండ్ కేసీఎల్ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మన ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కేవీఎల్, వాట్ ఈస్ ద కిర్చాఫ్స్ వోల్టేజ్ లా? ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఒక సర్క్యూట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో 4 ఎలిమెంట్స్. ఇక్కడ ఒక బల్బ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక బల్బ్ ఉంది. నెక్స్ట్ అనదర్ బల్బ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది. ఓకే, సో ఫ్యాన్ ఉంది. సో జస్ట్ కనెక్ట్ చేసాం. ఓకే, సో ఏదో ఒకటి కనెక్ట్ చేసాం. ఓకే, ఇక్కడ మనం వీటన్నిటికి కూడా మనం ఒక సోర్స్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ మనకు 10 volts ఉందనుకోండి. ఓకే, 10 volts ఉందనుకోండి. ఓకే, సో బల్బు 2 volts తీసుకుంది. సో ఇది 2 volts తీసుకుంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఫ్యాన్ ఎంత వోల్టేజ్ తీసుకుంటుందంటే
ఇప్పుడు మనము కేవీఎల్ యూజ్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈక్వల్ టు 0. ఇది వోల్టేజ్ ఇస్తుంది. ఓకే, సో 10 వోల్ట్ వోల్టేజ్ ఇస్తుంది. బల్బు 2 వోల్ట్స్ తీసుకుంటుంది. ఓకే, సో ఇది 2 వోల్ట్స్ తీసుకుంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫ్యాన్ ఎంత వోల్ట్స్ తీసుకోవాలి? డెఫినెట్గా రిమైనింగ్ 10 - 4 ఈజ్ నథింగ్ బట్ 6 వోల్ట్స్ అనేవి తీసుకోవాలి. లేదంటే మనము ప్లస్ అండ్ మైనస్ కరెంట్ అనేది ఈ విధంగా వెళ్తుంది కాబట్టి వేరెవర్ కరెంట్ ఎంటర్స్ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, సో అలానే సో మనకు ఆల్రెడీ ప్లస్ అండ్ మైనస్ టెర్మినల్స్ దీనికి ఉన్నాయి. ఓకే, చిన్న లైన్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్. ఓకే, సో ఆల్జీబ్రైక్ సమ్ మీరు ఏ డైరెక్షన్లో పోనీ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్ లూప్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ నథింగ్ బట్ కేవీఎల్. ఇక్కడ మాత్రమే కాదు. ఓకే, సో మీ ఊరు నుంచి, ఓకే, సో మీ ఊరు నుంచి పక్క ఊరి వరకు, ఓకే, సో ఒక లైన్ ద్వారా వెళ్ళి ఇంకో లైన్ ద్వారా ఇట్లా వచ్చావంటే టోటల్గా నువ్వు వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తే, ఓకే, సో ఏమైనా కనపడాలి నీకు మధ్యలో. ఓకే, సో వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తే డెఫినెట్గా 0నే వస్తుంది. ఓకే, సో ఏ వైర్ నుంచి అయినా మళ్ళీ అదే పాయింట్కి రావాలి. ఓకే, సో ఎక్కడైతే స్టార్ట్ అవుతామో మళ్ళీ అదే పాయింట్కి రావాలి. ఇట్లే రావాలని ఏం లేదు. ఓకే, సో మీరు వేరే స్టేట్ నుంచి దారిలో వచ్చినా కూడా 0నే వస్తుంది, ఇంకో స్టేట్ నుంచి వచ్చినా కూడా 0 వస్తుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కేవీఎల్. ఓకే, సో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఓకే, వాట్ ఈస్ ద కరెంట్ లా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 వైర్స్ కనెక్ట్ చేస్తున్నాయి. ఓకే, 10 వైర్స్ అనేవి కనెక్ట్, ఓకే 10 వద్దులే ఎక్కువ అవుతాయి. సో మనకు 5 వైర్స్ కనెక్ట్ చేసినాయి. ఓకే, సో ఈ వైర్లో నాకు కరెంట్ తెలుసు ఆల్రెడీ 10 యాంపీర్స్ కరెంట్ వస్తుంది. ఈ వైర్లో మనకి 2 యాంపీర్స్ కరెంట్ వస్తుంది. ఈ వైర్లో 4 యాంపీర్స్ కరెంట్ ఇట్లా వెళ్తుంది. ఓకే, సో రిమైనింగ్ ఈ వైర్లో 1 యాంపీర్ కరెంట్ అనేది ఇట్లా వెళ్తుంది. రిమైనింగ్ ఈ వైర్లో ఎంత కరెంట్ పోతుంది లేకుంటే వస్తుంది అని చెప్పేసి మనకు తెలియాలి. ఓకే, సో 10 యాంపీర్స్ వచ్చింది, 2 యాంపీర్స్ కూడా వచ్చింది. సో కానీ 4 యాంపీర్స్ వెళ్ళింది, 1 యాంపీర్ వెళ్ళింది. టోటల్ 12 యాంపీర్స్ వచ్చింది, 5 యాంపీర్స్ వెళ్ళిపోయింది. ఓకే, సో రిమైనింగ్ ఎంత ఉంది? 7 యాంపీర్స్ ఉంది. ఓకే, 7 యాంపీర్స్ ఏమవ్వాలి? దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే టోటల్గా 7 యాంపీర్స్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే, అంటే సో వాట్ ఎవర్ కరెంట్ ఈజ్ ఇన్కమింగ్ దట్ మస్ట్ బి అవుట్ గోయింగ్. ఓకే, సో హౌ మచ్ కరెంట్ ఈజ్ ఇన్కమింగ్? ఓకే, హౌ మచ్ కరెంట్ ఈజ్ ఇన్కమింగ్? ఓకే, సో దట్ మచ్ కరెంట్ మస్ట్ బి అవుట్ గోయింగ్. ఓకే, సో వాట్ ఈజ్ కేసీఎల్? ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ ఏ నోడ్ ఆర్ జంక్షన్. ఓకే, జంక్షన్ అంటే అన్ని వైర్స్ టచ్ అయిన పాయింట్ అనమాట. ఓకే, సో ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ ఏ నోడ్ ఆర్ జంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో 7 యాంపియర్స్ మస్ట్ బి లీవింగ్. ఓకే, సో టోటల్గా 10 + 2 12 యాంపియర్స్ ఆఫ్ కరెంట్ వచ్చింది. ఓకే, సో 12 యాంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ కేసీఎల్. ఓకే, సో దిస్ ఈజ్ కేవీఎల్, దిస్ ఈజ్ కేసీఎల్. ఓకే, సో ఇది మనకు కేవీఎల్ అండ్ కేసీఎల్. ఓకే, సో గుడ్ ఈవినింగ్ సార్. రీసెంట్ పేపర్స్ అన్ని స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి. AMVIలో సేమ్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వస్తాయా? ఎనీ ఐడియా? డెఫినెట్గా. ఓకే, స్టేట్మెంట్. ఓకే, సో మ్యాక్సిమం. ఓకే, సో మీకు తెలియని విషయం ఏంటంటే ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఆన్లైన్ టైం అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, సో డెఫినెట్గా మనకు టఫ్ క్వశ్చన్స్ లేదంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేదానికి, ఓకే, సో ఏదైతే టఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో, ఓకే, సో రీసెంట్గా మనకి AWE ఎగ్జామ్ జరిగింది. ఓకే, సో మెకానికల్ జరిగింది, ఎలక్ట్రికల్ జరిగింది. మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ చూస్తే సింపుల్ క్వశ్చన్స్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్పోన్ అయిన ఎగ్జాము, క్వశ్చన్ పేపర్ చేసేదానికి చాలా తక్కువ టైం ఉంది. సో మీరు చాలా కన్స్టెంట్స్ ఉంటాయి. అంటే వెబ్సైట్లో మనకి ఎగ్జామ్ రాయాలంటే, ఓకే, సో ఎగ్జామ్ రాయాలంటే సో బ్యాక్ ఎండ్, ఓకే, దానికి సంబంధించిన వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటిని సింపుల్గా రావాలంటే సింపుల్ క్వశ్చన్సే ఇవ్వాలి. ఓకే, సో ఇంతకు మించి నేను చెప్పలేను అనమాట. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏవైతే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయో అలాంటివి కూడా రావచ్చు. ఓకే, కానీ సింపుల్ క్వశ్చన్స్, మనకి ఎక్కువ థింక్ చేసేదానికి ఉండదు, కానీ ఆన్సర్స్ అనేవి డెఫినెట్గా మనం చేయగలగచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే, మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ సోలనాయిడ్ డిపెండ్స్ అపాన్. ఓకే, మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలంటే మనకి, సో రిమెంబర్ వన్ థింగ్. ఓకే, సో కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, కరెంట్ అండ్ కండక్టర్ రెండు ఉండాల్సిందే. ఓకే, సో కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ నథింగ్ బట్ కండక్టర్. ఓకే, టర్న్ ఈజ్ నథింగ్ బట్ కండక్టర్. Okay, so turn means wire. Okay, conductor is nothing but wire. Okay, so wire, current carried by it, that's it. And it should have some length, right? So wire should have some length, then only there will be some current flow. Okay, so answer for this question is all of the above. Okay, so current carrying conductor, if we place in magnetic field, definitely it will produce some force. Okay, so similar to that, eppudaithe manaki so current and so
ఈ వైర్లో ఓకే సో కరెంట్ అనేది మనం పాస్ చేసామంటే దీని చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఓకే సో కరెంట్ అండ్ కండక్టర్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ లెంత్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, ద డైరెక్షన్ ఆఫ్ an AC current. Many objectives to that question papers. Many objections to that question papers. అబ్జెక్షన్స్ ఉంటాయి. ఓకే సో అబ్జెక్షన్స్ ఉంటే అందరికీ అబ్జెక్షన్సే కదా. ఓకే ఆన్సర్స్ అనేవి సో ఎవరైతే మ్యాక్సిమం కరెక్ట్ చేస్తారు. ఓకే సో రాంగ్ క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా అందరికీ మార్క్స్ ఇస్తారు. ఓకే సో డోంట్ వరీ. సో మ్యాక్సిమం ఓకే సో కరెక్ట్ చేసేదానికి ట్రై చేస్తారు. AMVI అనేది సో టెక్నికల్ పేపర్ ఈజీగానే సెట్ చేస్తారు. ఓకే సో కానీ పేపర్ 1 అనేది కొంచెం టఫ్ అనమాట వాళ్ళకి. సో పేపర్ 1 అనేది కూడా సింపుల్గా ఇచ్చేదానికి ట్రై చేస్తారు. ఓకే సో ద డైరెక్షన్ ఆఫ్ AC కరెంట్. ఓకే సో జస్ట్ బ్యాటరీ చేంజ్ చేస్తారనమాట. ఓకే ఎనీ అఫీషియల్ నోటీస్ అబౌట్ AMVI APPSC ఆల్రెడీ. ఓకే సో మ్యాక్సిమం కొంత రూమర్ అయితే ఉంది. ఓకే సో విత్ ఇన్ 2 monthsలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అది రూమర్ మాత్రమే. ఓకే సో వీఆర్ నాట్ కన్ఫర్మింగ్ ఇట్. సో వీ ఆల్సో డోంట్ నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే సో రూమర్ మాత్రం సో మీకు జూలై లేదా ఆగస్ట్లో కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఓకే సో ఇంకొకటి ఏంటంటే హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రైటింగ్ TD-AMVI. ఓకే సో TD-AMVI ఓకే TS-AMVI. ఓకే సో TS-AMVI ఒక 1000 members సిన్సియర్గా రాస్తున్నారు. ఓకే సో నన్ను అడగండి చెప్తాను నేను కాంపిటీషన్ ఏ విధంగా ఉందో. ఓన్లీ 1000 members మాత్రమే. ఓకే సో మీరు తెలిసినా తెలియకపోయినా కూడా ఓకే మా దగ్గర ఎంతమంది కోచింగ్ తీసుకున్నా. ఓకే సో అరౌండ్ 1000 members. ఓకే సో ఆల్ ఓవర్ ద స్టేట్. ఓకే సో ఆల్ ఓవర్ ద స్టేట్ 1000 members సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఓకే సో ఆ 1000 members మన కాంపిటీషన్ 1:10 అరౌండ్ స్లోగా ఇది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ 1000 members కూడా సో అందరూ కూడా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ కొంతమంది డెఫినెట్గా ఓకే సో టైం మేనేజ్ చేయలేక ఓకే సో డిఫరెంట్ రీజన్స్. పేపర్ 1 అనేది చాలామందికి తెలియదు అనమాట. ఓకే సో పేపర్ 1 చాలామంది కాన్సన్ట్రేట్ చేయరు. పేపర్ 1 ఎవరైతే బాగా మార్క్స్ చేస్తారో ఓకే ఎవరైతే బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా సో జాబ్ వచ్చేదానికి ఛాన్స్. పేపర్ 2తో పాటు ఓకే సో పేపర్ 2 ఖచ్చితంగా చదవాలి. పేపర్ 2లో మ్యాక్సిమం 120 questions దాకా ఆన్సర్ చేయండి. పేపర్ 1లో ఓకే సో ఎవరైతే కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి మ్యాక్సిమం సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే సో మీకు ఏమైనా కాంపిటీషన్ గురించి డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే నేను చెప్తాను. సో అన్నీ కూడా ఓకే సో చాలామంది రీసెంట్గా ఓకే సో మా టెక్నికల్ టీం మా దగ్గరికి తీసుకొచ్చారు. టెలిగ్రామ్లో ఏవో డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పేసి. సో ఒక డౌట్స్ అనేవి చాలామందికి ఉంటాయి. ఇబ్బంది పడకండి ఎప్పుడు కూడా. ఓకే మనల్ని నమ్ముకునేసి ఓకే సో డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేసామంటే ఓకే సో మనకు డెఫినెట్గా కొట్టచ్చు ఈ జాబ్. ఓకే మీరు గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 రాయండి, ఏవైనా రాయండి. ఓకే సో మీకు వస్తుందా రాలేదా అని చెప్పేసి మనం చెప్పలేము. కానీ AMVI సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఉన్న టైం ఓకే ఎగ్జాక్ట్గా మీకు సో 30+ సమ్ 8 days. ఓకే సో 30+ 7 days. ఓకే సో చాలా తక్కువ టైం అనేది ఉంది. సో మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటే ఓకే సో డెఫినెట్గా కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే పేపర్ 2 అయితే ముందు మ్యాక్సిమం ఆన్సర్ చేయండి. ఓకే సో ఎగ్జామ్లో కానీ సో మీరు మాక్ టెస్ట్లో కానీ ఓకే సో పేపర్ 1 ఎన్ని రావాలి సార్, పేపర్ 1 ఎన్ని తెచ్చుకున్నా కూడా
సో మీకు అడ్వాంటేజ్ అనమాట. సో పేపర్ 2 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేదాన్ని ట్రై చేయండి. ఓకే, 120 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా పెట్టారంటే ఓకే, సో మనల్ని ఇంకా ఆపేవాడే లేదు పేపర్ 2లో. పేపర్ 1 ఓకే, సో మీరు క్వాలిఫై అయిన తర్వాత సో జస్ట్ ఒక 15-20 మార్క్స్ ఎక్స్ట్రా. ఓకే, సో 80 నుంచి 100 మధ్యలో ఉన్నాయంటే డెఫినెట్గా ఇంకా మీకు మీరు ఏ కేటగిరీ ఓకే, సో ఏ జోన్ ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, ఎప్పుడైనా మనకు టార్గెట్ టాప్లోనే ఉండాలని చెప్పి ట్రై చేయండి. ఓకే, సో డెఫినెట్గా వస్తుంది. సో ఇంకా కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఓకే, సో తెలియని విషయం ఏంటంటే స్టేట్ మొత్తానికి ఓకే, సో తెలంగాణ స్టేట్ మొత్తానికి ఒక 50 మంది ఉంటారనమాట. ఓకే, సో 50 మంది లెక్చరర్స్ ఉంటారు. ఓకే, ఎక్కడా కోచింగ్ తీసుకోరు, ఎవరితో డిస్కస్ చేయరు. సో కానీ స్లోగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎప్పటి నుంచి, సో కొన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు మనకి రియల్ కాంపిటీషన్. ఓకే, సో చాలామంది ఓకే, సో ఆ లెక్చరర్స్ ఎవరో అసలు మన ఇన్స్టిట్యూట్ చూస్తారో చూడరో కూడా తెలియదు కానీ ఓకే, సో ఈ లైవ్ కూడా చూస్తున్నారు. సో డెఫినెట్గా వీళ్ళు మనకు కాంపిటీషన్. ఓకే, సో ఏం తెలియకుండా నీట్గా బుక్స్ చదివి ప్రిపేర్ అవుతుంటారు. సో వీళ్ళు మనకు కాంపిటీషన్. ఓకే, సో మన తెలంగాణ స్టేట్ మొత్తానికి ఓకే, సో 50 మెంబర్స్ డెఫినెట్గా ఉంటారు. ఓకే, సో ఆ 50 మెంబర్స్ని సో డెఫినెట్గా మనం కాన్సన్ట్రేట్ చేసి ఓకే, సో మనం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నామంటే ఓకే, డెఫినెట్గా కొట్టచ్చు. ఓకే, సో మనం ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో ఇవే కాదు కదా, సో టెస్ట్ సిరీస్ అందరూ రాయకపోవచ్చు. ఓకే, సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో కొంతమందికి టెస్ట్ సిరీస్ గురించి తెలియకపోవచ్చు, తెలిసినా కూడా సో రాయకపోవచ్చు అనమాట. సో అందుకనేసే సో ఈ 50 మెంబర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో వాళ్ళు చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఈ 50లో 25 మెంబర్స్ డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. ఓకే, డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. ఓకే, ఎందుకంటే ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో కానీ పేపర్ 1 అనేది వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. సో అది మీరు సో జస్ట్ దీంట్లో మనం ఓవర్టేక్ చేయాలి. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ కీప్స్ చేంజింగ్. ఓకే, సో టైం ఎక్కువైపోతుంది, 15 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా చూద్దాం, ఫాస్ట్ చూద్దాం. ఓకే, ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ ప్రైమరీ ఇగ్నిషన్ సర్క్యూట్ ఆర్. ప్రైమరీ ఇగ్నిషన్ సిస్టంలో మనకి 3 కాంపోనెంట్స్. ప్రైమరీ ఇగ్నిషన్ సిస్టంలో 3 కాంపోనెంట్స్. ఆన్సర్ ఫాస్ట్. ప్రైమరీ ఇగ్నిషన్ సిస్టంలో 3 కాంపోనెంట్స్. ఓకే, సో కాంటాక్ట్ బ్రేకర్, కండెన్సర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ ఉందంటే డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ ఉంటుంది? ఈ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ ఉంటుంది? మనకి సెకండరీ సర్క్యూట్లో ఉంటుంది డిస్ట్రిబ్యూటర్. ఓకే, సో డిస్ట్రిబ్యూటర్ విల్ బీ ఇన్ ద సెకండరీ సర్క్యూట్. సెకండరీ సర్క్యూట్లో ఎక్కడైతే మనకు స్పార్క్ ప్లగ్స్ ఉంటాయో బిఫోర్ దట్ మనకి డిస్ట్రిబ్యూటర్ అనేది ఉంటుంది. సో అంటే స్పార్క్ అనేది మనము ఏ ప్లగ్కి ఇవ్వాలి? ఓకే, సో మనం బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఓకే దేనికి ఇవ్వాలి? ఓకే, డిస్ట్రిబ్యూటర్ ఉందంటే అది కాదు. ఓకే, స్పార్క్ ప్లగ్స్ ఉన్నా కూడా కాదు. ఓకే, సో దిస్ టు రాంగ్. ఓకే, సో ద కాంటాక్ట్ బ్రేకర్, ఇగ్నిషన్ స్విచ్ అండ్ కండెన్సర్. ద కాంటాక్ట్ బ్రేకర్, ఇగ్నిషన్ స్విచ్ అండ్ కండెన్సర్. ఓకే, రోటార్ ఎక్కడి నుంచి వచ్చింది? రోటార్. ఓకే, సో రోటార్ మనకి డిస్ట్రిబ్యూటర్ దగ్గర రొటేటింగ్ పార్ట్ అనుకుంటా. ఓకే, సో రోటర్ అనేది డెఫినెట్గా లేదు మనకి. సో ఆన్సర్ అనేది సి, కాంటాక్ట్ బ్రేకర్, ఇగ్నిషన్ స్విచ్ అండ్ కండెన్సర్. ఓకే, కండెన్సర్ ఇంపార్టెంట్. ఓకే, స్విచ్ ఆన్ చేస్తే, ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేస్తే మనకి సో బ్యాటరీ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఇగ్నిషన్ ఓకే, సో కాంటాక్ట్ బ్రేకర్తో ఓకే, సో మన హై వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. సో కానీ సో మనకి కండెన్సర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంకో క్వశ్చన్లో డిస్కస్ చేసుకుందాం వై కండెన్సర్ విల్ బి యూస్డ్. ఓకే, సో ప్రజెంట్ అయితే ఆన్సర్ ద కాంటాక్ట్ బ్రేకర్, ఇగ్నిషన్ స్విచ్ అండ్ కండెన్సర్. ఓకే, సో నెక్స్ట్ ద ignition coil acts as చెప్పాలా దీనికి ఎక్స్ప్లెనేషన్? ఓకే, సో ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, సో వై వీఆర్ డూయింగ్ స్టెప్ అప్. మనకు స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వాలంటే హై వోల్టేజ్ అనేది రావాలి. ఓకే, సో హై వోల్టేజ్ రావాలంటే మనకు ఉన్న 12 volts వోల్టేజ్ని మనము హై వోల్టేజ్ లాగా కన్వర్ట్ చేయాలి యూజింగ్ సమ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ కాయిల్. ఓకే, సో కాయిల్. ఓకే, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఆన్సర్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రైమరీ సర్క్యూట్ ఆఫ్ ఎ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్? చూడండి, సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ముందు మనం చూసాం, అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రైమరీ సర్క్యూట్ ఆఫ్ ఎ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్? ఓకే, సో కాంటాక్ట్ బ్రేకర్, ignition switch, condenser, ignition cables. Okay, so what is the answer for this? ఈ యాడ్స్ వస్తున్నాయి ఎందుకు నాకు కూడా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? అసలు కండెన్సర్ ఆల్రెడీ మనం చూసాం, ఇగ్నిషన్ స్విచ్ చూసాం, కాంటాక్ట్ బ్రేకర్ కూడా చూసాం ప్రైమరీ సర్క్యూట్లో.
సో ఇగ్నిషన్ కేబుల్స్ ఎక్కడున్నాయి కేబుల్స్ అసలు? సో కేబుల్స్ అనేవి మనకి డైరెక్ట్గా లేవు. ఓకే, సో బ్యాటరీ నుంచి డైరెక్ట్గా మనము కేబుల్స్ అనేవి, సో ఇగ్నిషన్కి కేబుల్స్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పార్ట్ అనేది మనము అసలు చదవం మన ఇగ్నిషన్ సిస్టంలో. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రైమరీ సర్క్యూట్, ఇగ్నిషన్ కేబుల్స్. ఓకే, సో కేబుల్స్. ఓకే, A answer will be A for that question. Okay, so next question, in addition to electricity fuel cells produce water, heat, nitrogen oxide, all the above. Okay, so what is the answer for this question? హీట్ డెఫినెట్గా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో హీట్ డెఫినెట్గా ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలానే ఎలక్ట్రిసిటీ కాకుండా, ఓకే, సో ఫ్యూయల్ సెల్స్ విల్ ప్రొడ్యూస్ హీట్ మాత్రమేనా? ఓకే, సో వాటర్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయవా? ఓకే, సో నైట్రోజన్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయవా? సో దే విల్ ప్రొడ్యూస్ నైట్రోజన్ ఆక్సైడ్ ఆల్సో, సమ్ వాటర్ ఆల్సో ఇట్ విల్ ప్రొడ్యూస్. అందుకనేసి మనకు టైం టు టైం మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో మెయింటెనెన్స్ అనేది ఉండాలి. సో సెల్స్ అంటే బ్యాటరీ అనేది మెయింటెనెన్స్ డెఫినెట్గా ఉండాలి. సో అందుకనేసే సో వాటర్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఆల్ ది అబౌవ్. ఓకే, సో ఆ పర్సంటేజ్ అయితే ఉందో అది చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో అందుకనేసే కంటిన్యూస్ మెయింటెనెన్స్ అనేవి ఉండాలి బ్యాటరీస్కి. ఓకే, సో ఆల్రెడీ మన క్లాసులో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో బ్యాటరీ మెయింటెనెన్స్లో, ఓకే, సో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, all the above will be the answer. The efficiency of DC generator is maximum when it's answer this question. The efficiency of DC generator is maximum when it's the efficiency of DC generator is maximum. Okay, fuel cells అంటే న్యూక్లియర్ ప్లాంట్లో కూడా ఉంటాయిగా. న్యూక్లియర్ ప్లాంట్లో ఉండేది ఫ్యూయల్ సెల్స్. ఓకే, అదేంటి న్యూక్లియర్ ప్లాంట్లో ఉన్న ఫ్యూయల్ సెల్స్ ఏంటంటే ఏదైనా కానీ ఫ్యూయల్ ఫిల్ చేసే సెల్స్ అన్నీ కూడా ఫ్యూయల్ సెల్సే. ఓకే, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో న్యూక్లియర్ రియాక్టర్ లోపల, ఓకే, సో ఇన్సైడ్ ఛాంబర్లో, ఓకే, ఫ్యూయల్ సెల్స్ ఏం యూజ్ చేస్తామంటే యురేనియం ఆర్ థోరియం. ఓకే, సో ఆ ఫ్యూయల్ ఇన్సర్ట్ చేసే సెల్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూయల్ సెల్ అని మాత్రమే అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి యురేనియం ఐసోటోప్స్ ఆర్ థోరియం ఆర్ ప్లూటోనియం అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీని పక్కన మనం ఏం యూజ్ చేస్తాము? ఓకే, సో మోడరేటర్స్. ఓకే, సో మోడరేటర్స్ యూజ్ చేస్తాము. సో దాని తర్వాత సో దీనికి కంట్రోల్ రాడ్స్ అనేవి కూడా ఉంటాయి లోపలికి. ఓకే, కంట్రోల్ రాడ్స్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్. ఓకే, సో అది న్యూక్లియర్ రియాక్టర్లో. ఓకే, సో అది కూడా అదే అనమాట. సో కానీ ఫ్యూయల్ సెల్స్ అని అంటే సో మనకి ఏదైతే ఎనర్జీ ఇస్తున్నాయో, ఓకే, ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని మనం ఫ్యూయల్ సెల్ అని అంటాం. ఓకే, ఓకేనా? ఎనీ డౌట్? సార్ ప్లీజ్ మేక్ ఏ ఎంసీక్యూ వీడియో అన్న లైటింగ్ అండ్ వైరింగ్ సిస్టమ్. క్లాసెస్లో మనం ఆల్రెడీ ఎంసీక్యూస్ అయితే ఇవ్వలేదు కానీ సో మ్యాక్సిమం, ఓకే, సో దాని నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ లేవు లైటింగ్ అండ్ వైరింగ్ గురించి. ఓకే, సో కానీ మనం మ్యాక్సిమం డిస్కస్ చేస్తాం క్లాస్లో, మీరు ఒకసారి చూడండి. ఓకే, సో అవసరమైతే నేను క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్, ఓకే, వేరియబుల్ లాస్ ఈజ్ లెస్ దాన్ కాన్స్టెంట్ లాస్. రిమెంబర్, ఓకే, ఎప్పుడైతే మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ అని అడిగారు అనుకోండి, ఓకే, సో మనకి డీసీ జనరేటర్ అయినా ట్రాన్స్ఫార్మర్ అయినా, ఓకే, సో లేదంటే వేరే ఏదైనా మిషన్ అయినా కూడా, ఓకే, వేరియబుల్ లాస్ మస్ట్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ లాస్. మ్యాగ్నెటిక్ లాస్ మస్ట్ బి ఈక్వల్ టు ఎలక్ట్రిక్ లాస్. ఓకే, సో ఆర్ వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లాస్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, the ignition coils has 1 winding, 2 winding, 3 winding, 4 winding. Okay, so one answer this. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఓకే, సో సెషన్ అయిపోయిన తర్వాత, ఓకే, సో ఎగ్జామ్ గురించి మీకు గైడెన్స్ ఏదైనా కావాలన్నా కూడా, ఓకే, సో మీరు క్వశ్చన్స్ అడగండి. ఓకే, సో ఐ విల్ ఆన్సర్ ఆల్ దోస్. ఓకే, ఫర్ 5 to 10 minutes వీ కెన్ టాక్ అబౌట్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ ఏమైనా డౌట్ ఉంటే. ఓన్లీ ఇన్ఫ్లేమబుల్ వెహికల్
గ్రౌండ్ చైన్ ఉంటుందా? ఓన్లీ ఇన్ఫ్లేమబులా? దేంట్లో అడుగుతున్నారు? గ్రౌండ్ చైన్ ఉంటుందా? ఒకసారి మళ్ళీ అడగండి, ఓకేనా క్వశ్చన్ యశ్వంత్. బి 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 ఓకే, 2 వైండింగ్స్. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు ఇగ్నిషన్ సిస్టంలో ఇంతకుముందు డయాగ్రామ్ కూడా గీసాం. ఓకే, సో జస్ట్ ఫస్ట్ వైండింగ్ అండ్ సెకండ్ వైండింగ్, ఈ రెండింటి మధ్య మనకు కప్లింగ్ అనేది ఉంటుంది. కప్లింగ్ అంటే మ్యాగ్నెటిక్ కప్లింగ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 2 వైండింగ్. ఓకే, సో నెక్స్ట్ ద ఇగ్నిషన్ కాంపోనెంట్ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టెప్ అప్ వోల్టేజ్ ఈజ్ ఇగ్నిషన్ కాంపోనెంట్, ఇగ్నిషన్ కాయిల్. ఓకే, సో ఎవరు కూడా ఆన్సర్ చేయకండి, మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో వెన్ లోడ్ ఈజ్ రిమూవ్డ్ డాష్ మోటార్ విల్ రన్ అట్ ద హైయెస్ట్ స్పీడ్. ఓకే, ఆన్సర్ దిస్ క్వశ్చన్. వెన్ లోడ్ ఈజ్ రిమూవ్డ్ డాష్ మోటార్. ఓకే, సో మోటార్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ మోటార్ అంటే మన డైనమో కాదు ఇది. ఓకే, జనరేటర్ అనేది డైనమో. ఓకే, సో మోటార్ ఈజ్ నాట్ డైనమో. ఓకే, ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సాగర్, వెరీ నైస్. అనిల్ ఏ. ఓకే, సో ఏ మోటార్. ఓకే, సో ఏ మోటార్ లోడ్ అనేది రిమూవ్ చేస్తే సో అంటే మోటార్ అన్నారు. ఓకే, సో మోటార్ అంటే సో మోటార్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఇన్పుట్ అనేది ఇస్తాము. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇన్పుట్ అనేది ఇస్తాము. సో దాని నుంచి మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ మెకానికల్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మెకానికల్ ఆర్ రొటేషనల్. ఓకే, సో అవుట్పుట్. ఓకే ఓకే, పెట్రోలియం క్యారింగ్ వెహికల్స్కి గ్రౌండ్ వైర్ అంటారు కదా. ఓకే, సో ఎనీ ఐడియా ఆఫ్ దట్ కాన్సెప్ట్? ఓకే, సో ఎప్పుడైనా కానీ మన చేసిస్కి, ఓకే, సో చేసిస్కి కనెక్ట్ చేస్తారనమాట గ్రౌండ్ వైర్. ఓకే, సో దాన్ని సపరేట్గా, ఓకే, సో గ్రౌండింగ్ అనేది సో పాసిబుల్ అవ్వకుంటే, ఓకే, పెట్రోలియం వెహికల్స్లో బాడీ కనెక్ట్ చేసేదానికి అవ్వదన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఆర్టిఫిషియల్ గ్రౌండింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఆర్టిఫిషియల్ గ్రౌండింగ్ అని అంటే మన హోమ్స్లో, ఓకే, సో కంప్యూటర్స్ కానీ లేదంటే డెస్క్టాప్స్ కానీ మనం టచ్ చేసినప్పుడు చిన్నగా మనకి షాక్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది పెద్ద షాక్ ఏం కాదు, కానీ జస్ట్ మనకి లైట్గా, ఓకే, కరెంట్ పాస్ అయినట్లు అనిపిస్తుంది. ఓకే, సో అది ఏంటంటే గ్రౌండింగ్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి మన ఇంటికి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎలక్ట్రికల్, ఓకే, సో ఎవరైనా పిలిస్తే, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? ఆర్టిఫిషియల్గా గ్రౌండ్ చేస్తారు. ఓకే, సో మీకు గ్రౌండింగ్ పాసిబుల్ అవుతే గ్రౌండింగ్ చేస్తారు, లేకుంటే ఆర్టిఫిషియల్గా, ఓకే, సో లేదంటే మన ఇంట్లోనే ఏదైనా ఒక కార్నర్లో, ఓకే, ఆర్టిఫిషియల్ గ్రౌండింగ్ చేస్తారనమాట. అంటే మన ఏదైనా ఎలక్ట్రికల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రౌండింగ్ ఎక్కడైతే పాసిబుల్ అవ్వకోకుండా ఉంటుందో అలాంటి వాటికి ఆర్టిఫిషియల్గా గ్రౌండింగ్ అనేది చేస్తారు. ఓకే, సో మన బకెట్లో కానీ, ఓకే, సో లేదంటే వేరే సిస్టమ్లో ఏదైనా కానీ, ఓకే, సో ఇసుకని అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేసి, ఓకే, సో దాన్ని గ్రౌండ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద పాసిబిలిటీ. సేఫ్టీ పర్పస్. ఓకే, సో ఆల్రెడీ వీఆర్. ఓకే సార్, సెకండ్ చాప్టర్ కాదండి. ఓకే, సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ అనేది సో థర్డ్ చాప్టర్ కిందకి వస్తుంది. ఓకే, సో హౌ మెనీ క్వశ్చన్స్ వీ ఎక్స్పెక్ట్? ఓకే, సో మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో ఉంటుంది. ఓకే, సో మన ఛానల్లో సో తెలంగాణ ప్రిపరేషన్ స్ట్రాటజీ అలానే ఏపీ ప్రిపరేషన్ స్ట్రాటజీ సపరేట్గా ఉంటాయి. ఓకే, ఒకసారి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకసారి చూడండి మీరు. ఓకే, సో ఫస్ట్ 4 యూనిట్స్. ఓకే, సో టీఎస్ ఏఎంవి అయితే, ఓకే, సో టీఎస్ ఏఎంవి అయితే ఫస్ట్ 4 యూనిట్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ 4 యూనిట్స్ నుంచే మనకి 100 నుంచి 110 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ 4 యూనిట్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవే వస్తాయి. ఓకే, సో ఆటోమొబైల్ నుంచే మెయిన్గా అడుగుతారు. ఓకే, సో మెకానికల్ కాన్సెప్ట్స్ అంటే కింద 4 యూనిట్స్ ఉన్నాయి కదా, సో వాటి నుంచి తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 4 యూనిట్స్ నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఏంటి మనకి సిరీసా, షంట్ మోటారా, లేకుంటే క్యుములేటివ్ కాంపౌండ్, డిఫరెన్షియల్ కాంపౌండ్? ఓకే, సో ఎప్పుడైతే సో మనకి సో లోడ్ అనేది డిస్కనెక్ట్ చేస్తామో, ఓకే, సో లోడ్ అనేది డిస్కనెక్ట్ చేస్తామో సో మనకి సిరీస్ మోటార్. ఓకే, సో సిరీస్ మోటార్కి సో లోడ్ అనేది డిస్కనెక్ట్ చేస్తున్నామంటే మెకానికల్ లోడ్ ఆర్ అవుట్పుట్ మనం డిస్కనెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక మోటార్ వాటర్ని సో పుల్ చేస్తుంది అనుకోండి. ఓకే, సో ఎప్పుడైతే వాటర్ పుల్ చేయాల్సిన అవసరం లేదో ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఏమో ఉంది, కానీ సో వాటర్ అది మనకి టార్క్ లాగా కన్వర్ట్ అవ్వడం లేదు, ఎందుకంటే అక్కడ అవసరం లేదు కాబట్టి. ఓకే, సో ఇమీడియట్గా ఏమవుతుంది? సో మోటార్ స్పీడ్ అనేది హై అయిపోతుంది అనమాట. ఓకే, సో ఏదైతే సిరీస్లో ఉంటుందో అప్పుడు సో మనకు సిరీస్ మోటార్, ఓకే, ఆ ఫీల్డ్ అనేది చాలా హై
హై స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఓకే, సో అదే మనకి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సిరీస్ మోటార్. సో మోటార్స్ గురించి, ఓకే, సో మనం జనరల్గా మోటార్స్ గురించి చదవము, ఓన్లీ జనరేటర్స్ గురించి చదువుతాం. ఓకే, సో మెటీరియల్ కాస్ట్, సార్ మెటీరియల్ కాస్ట్ ప్లీజ్ అండ్ హౌ టు కలెక్ట్. సో మెటీరియల్ అనేది ఏఎంవిఐ ఎగ్జామ్ గురించి అడుగుతున్నారా? సో ఏఎంవిఐ ఎగ్జామ్కి మెటీరియల్ అవసరం లేదండి. ఓకే, సో మీరు చదివితే రేడియన్ అండ్ ఫాల్కన్ బుక్స్ చదవండి. సో లేకుంటే కోర్స్ తీసుకునేసి మొత్తం రాసుకోండి. ఓకే, సో బుక్స్ అనేవి మనం ఇవ్వడం లేదు, ఎవరన్నా బుక్స్ ఇచ్చినా కూడా నమ్మకండి. ఓకే, సో ఎంత చదవాలి ఏఎంవిఐకి బుక్స్ అని చెప్పేసి, సో చాలా మెటీరియల్ ఇస్తారనమాట. సో మనకు అవసరం లేదు అదంతా. ఆటోమొబైల్ పార్ట్కి మెటీరియల్ ఎక్కడ కూడా కరెక్ట్గా ఉండదు. ఓకే, ఈవెన్ మేము ఇచ్చినా కానీ మా దగ్గర. సో ఏఎంవిఐ కోర్స్, ఓకే, సో మీరు ఏఎంవిఐ కోర్స్, ఓకే, సో కేరళ, ఓకే, సో కేరళలో ఏఎంవిఐ కోర్స్కి మనకు మెటీరియల్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ సిలబస్ ఫిక్స్డ్ కాబట్టి. ఓకే, సో మేము కేరళలో మెటీరియల్స్ ఇస్తున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేము మెటీరియల్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే సో ఈ సిలబస్ ఏదైతే ఉందో, ఓకే, సో మనకి ఫిక్స్డ్ అనేది కాదు. సో ఎంత డెప్త్ అడుగుతారో కూడా తెలియదు. ఓకే, సో డిప్లొమా స్టాండర్డ్ అని మాత్రమే మెన్షన్ చేస్తారు. సో డిప్లొమా స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చదవండి. ఓకే, సో పెద్ద బుక్స్ తీసుకోవడము, లేదంటే ఎక్కువ మనీ పెడితే చాలా బాగుంటాయి అనుకోవడము, అవన్నీ కూడా కాదు. బుక్స్ చదవడం అంటే టెక్స్ట్ బుక్స్ చదవండి. ఓకే, సో మేము కేరళలో ఇచ్చాము, తమిళనాడులో ఇచ్చాము, పాండిచ్చేరిలో ఇచ్చాము, ప్రజెంట్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇప్పుడు ఇస్తున్నాం. ఓకే, సో కానీ సో బుక్స్ అనేవి సో మన ఏపీ అండ్ తెలంగాణలో మేము ప్రొవైడ్ చేయలేదు. ఓకే, బుక్స్ మన దగ్గర లేవండి. ఓకే, సో ఓన్లీ టెస్ట్ సిరీస్, మీకు సబ్జెక్ట్ కావాల్సిన 100% సిలబస్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాము, డౌట్ క్లియరింగ్ సెషన్స్, మీరు ఇలాంటి లైవ్ సెషన్స్కి కూడా అటెండ్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, బుక్స్ అనేవి మనం ప్రజెంట్ ఇవ్వడం లేదు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ బి. ఈ డీసీ సిరీస్ మోటార్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ డ్రైవింగ్. ఓకే, సో డీసీ సిరీస్ మోటార్ సో ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్, ఓకే, సో క్రేన్స్ అండ్ హాయిస్ట్. ఓకే, సో రిమెంబర్ దిస్. ఓకే, డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఈజ్, ఆల్టర్నేటర్ డిసడ్వాంటేజ్ అడుగుతున్నారు. ఓకే, ఆల్టర్నేటర్ ఈజ్ నథింగ్ బట్ జనరేటర్. ఓకే, సో ఆల్టర్నేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ జనరేటర్. ఓకే, సో ఆల్టర్నేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ జనరేటర్. అవుట్పుట్ టు వెయిట్ రేషియో ఈజ్ లెస్. అవుట్పుట్ టు వెయిట్ రేషియో ఈజ్ లెస్. ఓకే, సో అవుట్పుట్ టు వెయిట్ రేషియో ఈజ్ లెస్ మీన్స్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్. ఓకే, సో అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో హై ఇనీషియల్ కాస్ట్. ఓకే, సో ఇనీషియల్ కాస్ట్ హై ఉందంటే డెఫినెట్గా అది డిసడ్వాంటేజ్. ఓకే, మ్యాక్సిమం అవుట్పుట్ ఈజ్ లెస్. ఓకే, సో అవుట్పుట్ని బేస్ చేసుకునేసి మనం ఆన్సర్ చేయకూడదు. ఓకే, పూర్ కరెంట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అవుట్పుట్ లెస్ అవుతే ఆ డివైస్ మనం ఎందుకు యూస్ చేస్తాం? ఓకే, సో దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, పూర్ కరెంట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇలా పూర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే మనం డెఫినెట్గా ఆ డివైస్ యూజ్ చేయము, ఏదైనా కానీ. ఓకే, అవుట్పుట్ మనకు ప్రాపర్గా రాలేదంటే, ఓకే, సో మనం డిజైన్ చేసినట్లుగా రాలేదంటే ఆ డివైస్ మనము యూజ్ చేయకూడదు. ఓకే, సో ఆ డివైస్ కాకుండా దాన్ని అప్డేట్ చేయాలి అని చెప్పేసి. ఓకే, సో వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? హై ఇనిషియల్ కాస్ట్ అనేది సో డిసడ్వాంటేజ్. ఓకే, ఆఫ్ ఆల్టర్నేటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మోటార్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ సెల్ఫ్ స్టార్టర్? ఓకే, సెల్ఫ్ స్టార్టర్. Which motor can be used as a self starter? Okay, so AC motors not self starting. AC motors not self starting. DC motors self starting. DC motors self starting. Okay, సో ఇక్కడ కూడా మనకి సో డీసీ సిరీస్ మోటార్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ యూజింగ్ యాజ్ ఎ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్. ఓకే, సో మన సెల్ఫ్ స్టార్టర్స్ లాగా మనము డీసీ ఎప్పుడైతే మనం దాన్ని ప్రెస్ చేస్తాం ఇమీడియట్గా హై కరెంట్ అనేది వచ్చి సో స్టార్ట్ అనేది అవుతుంది. ఓకే, సో అందుకనేసి మనకి సో డీసీ సిరీస్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ మిషన్. ఓకే, సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కండెన్సర్ ఈజ్ ప్రొవైడెడ్ టు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కండెన్సర్ ఈజ్ ప్రొవైడెడ్ టు. Okay, so see the options. Prevent arcing between the circuit breakers, allow arcing between the circuit breaker point, prevent sudden arcing between spark plug electrodes. Okay, spark plug electrodes, allow the arcing between spark plug. అసలు ఈ కండెన్సర్ మనం దేనికి యూజ్ చేస్తున్నాము? వాట్ ఈజ్ షంట్ మోటార్? షంట్ మోటార్, సిరీస్ మోటార్ అంటే ఓకే, సో మనకి
షంట్ మోటార్. ఓకే, అంటే ఫీల్డ్ వైండింగ్. ఓకే, సో మనకు మోటార్ రన్ అవ్వాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి కదా. ఓకే, సో ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే మనం ఒక వైండింగ్ యూస్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ద వైండింగ్ ఈజ్ ఇన్ షంట్, షంట్ అంటే మనకు ప్యారలల్. ఓకే, సో షంట్లో ఉందంటే సో ఆ మోటార్ని మనం ఏం చేస్తాం, ఏమంటామంటే షంట్ మోటార్ అంటాం. ఓకే, సో షంట్ మోటార్ అంటాం. ఓకే, ఇఫ్ ద వైండింగ్ ఈజ్ ఇన్ సిరీస్, ఇఫ్ ద వైండింగ్ ఈజ్ ఇన్ సిరీస్, సిరీస్ అంటే దీంతో పాటు కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి సిరీస్ మోటార్. ఓకే, సిరీస్ మోటార్. ఓకే, సో ఎప్పుడైతే మనకి సో ఇక్కడ మనం స్విచ్ ఎప్పుడైతే మనం సెల్ఫ్ స్టార్టింగ్ అనేది ఇక్కడ ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ప్రెస్ చేసిన వెంటనే కరెంట్ అనేది పాస్ అవ్వాలి. ఓకే, ఎప్పుడు ప్రెస్ చేస్తే ఇక్కడ కరెంట్ అనేది అవసరం కాబట్టి ఇమీడియట్గా ఇది దీనికి రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో అందుకనే సిరీస్ మోటార్స్ ఆర్ మేజర్లీ యూస్డ్ ఆర్ యాజ్ ద స్టార్టర్స్. ఓకే, సెల్ఫ్ స్టార్టర్స్. షంట్ మోటార్స్ కూడా ఎప్పుడైతే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము, ఓకే, ప్రెజర్ అప్లై చేస్తున్నామంటే సో మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది రావాలి. ఇక్కడ కరెంట్ రావాలంటే మనకి సో డెఫినెట్గా సో దీంట్లోంచి డెఫినెట్గా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ వెరీ లెస్ ఛాన్సెస్ అనమాట డైరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యేదానికి. ఓకే, సో అందుకని చెప్పేసి సో కంపేర్ టు షంట్ మనకి సిరీస్ మోటార్ అనేది మోర్ ఎఫెక్టివ్. ఓకే, సో ఆన్సర్ దిస్. ఓకే, సో మనకి ఏమడిగారు, కండెన్సర్ ఈజ్ ప్రొవైడెడ్. ఓకే, సో కండెన్సర్ ఈజ్ ప్రొవైడెడ్ అంటే ఒక కెపాసిటర్ అనేది మనం యూస్ చేస్తాం కదా. ఓకే, సో కెపాసిటర్ మనం యూస్ చేస్తాము. సో ఎందుకు యూస్ చేస్తాం కెపాసిటర్, సో మనకి కెపాసిటర్ యూస్ చేసింది సో మనకు ప్యారలల్గా ఏ సర్క్యూట్ ఉందో దాన్ని చూడాలి. ఓకే, సో ప్రివెంట్ ద ఆర్కింగ్ బిట్వీన్ సర్క్యూట్ బ్రేకర్ పాయింట్. కెపాసిటర్కి ప్యారలల్గా ఏముంటుంది మనకి సర్క్యూట్ బ్రేకర్ ఆర్ కాంటాక్ట్ బ్రేకర్. ఓకే, సో కాంటాక్ట్ బ్రేకర్ అంటారు. ఓకే, సో దానికి ఆర్కింగ్ అనేది జరగకూడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ ప్లగ్ అనుకోండి, అది ఎక్కడుంది, అవుట్పుట్ సైడ్ ఉంది, సెకండరీ సైడ్ ఉంది. ఓకే, సో 4 ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ప్రతి ఒక్కదానికి స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అక్కడ. ఓకే, సో ఆర్కింగ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఆర్కింగ్ అని అంటే సో మనకి సో ఈ 2 పాయింట్స్ మధ్య ఆల్రెడీ ఇవి 2 దగ్గర ఉన్నాయనుకోండి యాక్చువల్గా. ఓకే, సో మనం దూరం చేస్తే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దూరం చేస్తే డెఫినెట్గా ఈ కరెంట్ అనేది సో మనకి స్పార్క్ లాగా అలానే యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఈ రెండింటి మధ్య స్పార్క్ అనేది ఇలాగా ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే ఆర్క్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్క్. ఓకే, సో ఆ ఆర్క్ అనేది సో మనకి స్పార్క్ ప్లగ్ దగ్గర ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, సో మనకి కాంటాక్ట్ బ్రేకర్ దగ్గర ప్రొడ్యూస్ అనేది అవ్వకూడదు. ఓకే, సో కాంటాక్ట్ టు ప్రివెంట్ ఆర్కింగ్ బిట్వీన్ ద సర్క్యూట్ బ్రేకర్ ఆర్ కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్. ఓకే, in a starter motor the field windings are wound around. Okay, so field winding are okay, so ఇది స్టేటర్ గురించి అనమాట. ఓకే, సో మనకి స్టేటార్లో ఫీల్డ్ వైండింగ్ దేనికి ఏ దాని మీద మనకు వైండింగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి అంటే ఓకే, సో మనకి పోల్ షూ. ఓకే, సో డైరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నాము, ప్రివెంట్ ఆర్కింగ్ బిట్వీన్ ద కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్. ఓకే, కరెక్ట్. ఓకే, సాగర్ కరెక్ట్. ఓకే, పోల్ షూ. ఓకే, సో పోల్ షూ మీద మనము సో అంటే సో మనకు డయాగ్రామ్ చూసినప్పుడు దీని అర్థమవుతుంది. ఓకే, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ స్పార్క్ ప్లగ్ కన్స్ట్రక్షన్ అండ్ మెటీరియల్స్. స్పార్క్ ప్లగ్ ప్లీజ్. ఓకే, సో క్లాసెస్లో డిస్కస్ చేసి ఉంటాం. ఓకే, సో స్పార్క్ ప్లగ్ అంటే సో కన్స్ట్రక్షన్ అడుగుతున్నారా, స్పార్క్ ప్లగ్ కన్స్ట్రక్షన్ మన మెకానికల్ క్లాసెస్ అనమాట. ఓకే, సో నాకు అది రాకపోవచ్చు, కానీ ఎలా స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సో ఏ విధంగా మనం ఆ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇగ్నిషన్ సిస్టమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి మీరు చూడండి. సో అలానే సో ఆటోమొబైల్ అండ్ ఇగ్నిషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సుధీర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఓకే, దాని గురించి ఒకసారి మీరు చూడండి. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి మా నెంబర్స్కి, సో మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్. ఓకే, సో ఆన్సర్ పోల్ షూ. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో ఈ టోటల్గా మనము 43 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. సో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ ఓకే అన్నీ కవర్ అయ్యాయన్నమాట. సో మనకి వైరింగ్ నుంచి ఓకే, సో యాక్చువల్గా మనం క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో ప్రీవియస్గా కూడా క్వశ్చన్స్ అనేవి మనకు సో తెలంగాణలో 2015లో జరిగింది ఎగ్జామ్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఏమో ఇవ్వచ్చేమో. ఓకే, సో మీకు ఒకసారి మన క్లాసెస్లో చూడండి. సో మీకు ఆ క్లాసెస్ నుంచి కొన్ని బిట్స్ ఓకే, సో ఒక 15 to 20 పాయింట్స్ అనేవి మీకు డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో ఆ వైరింగ్ అనేది కొత్తగా యాడ్ చేసినది అనమాట. ఓకే, సో ప్రీవియస్ ఏపీకి అయితే సో వైరింగ్ సపరేట్గా లేదు, సో ఆ క్వశ్చన్స్ కూడా అడగడం లేదనమాట వైరింగ్ నుంచి. తెలంగాణలో అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకే, సో ఏమైనా ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అడగండి. ఓకే, సో విత్ ఇన్ 5 minutes విల్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
సార్ హౌ మెనీ ఆర్ రైటింగ్ టీటీ ఏఎంవిఐ టెస్ట్ సిరీస్? ఓకే, సో మీరు చాలామంది. ఓకే, సో టోటల్గా కాంపిటీషన్ అనేది సో ఓన్లీ సో మన Tuteetute మాత్రమే ఉంది. ఓకే, సో మీకు ఆల్రెడీ సుధీర్ సార్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు దీని గురించి. సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఓకే, సో మ్యాక్సిమం ఓకే, సో ఏపీలో కానీ తెలంగాణలో కానీ సో వీఆర్ ద ఓన్లీ వన్ హూ ఈస్ గివింగ్ ద కోర్స్ విత్ టెస్ట్ సిరీస్. ఓకే, అంటే సిలబస్ ప్రకారం మీకు 100% సిలబస్ కవర్ చేసేది ఓన్లీ సో Tuteetute అనమాట. అందరూ స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు, సో మ్యాక్సిమం రాస్తున్నారనమాట. ఓకే, సో మాకు టెక్నికల్గా సో మీకు ర్యాంక్ డిస్ప్లే చేసేదానికి ఓకే, సో టెక్నికల్గా కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి మేము డిస్ప్లే చేయడం లేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓకే, సో మా ప్రాబ్లం క్లియర్ అయితే సో మీకు ర్యాంక్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, సో టాప్ 20 ఆర్ 30 మెంబర్స్ ఓకే, సో మనము లిస్ట్ అనేది ఇస్తాము. సో లాస్ట్ ఎగ్జామినేషన్స్కి ఇంకొంత లిస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, సో 200 ఆర్ 300 మెంబర్స్ వరకు ఇస్తాం. ఓకే, మీ ఎగ్జామ్స్లో 240 వస్తున్నాయి, కెన్ ఐ గెట్ ద జాబ్? ఏది పేపర్ 1 ప్లస్ పేపర్ 2నా లేకుంటే ఓన్లీ పేపర్ 2లోనా? ఓకే, సో 240 అంటే సో ఇట్స్ గుడ్ స్కోర్. ఓకే, ఒక 30 లేదా 40 మార్క్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఆర్ 40 మార్క్స్ మీరు ఇంక్రీజ్ చేసుకున్నారంటే డెఫినెట్గా మీకు వస్తాయి. ఓకే, సో మన ఎగ్జామ్స్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి. సో కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. AMVI క్వశ్చన్ పేపర్ జనరల్గా ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, మన స్టేట్లోనే కాదు వేరే స్టేట్లో కూడా. ఓకే, సో సాయి కుమార్ ఓన్లీ పేపర్ 2లో 240 వచ్చినాయంటే సో మ్యాక్సిమం పేపర్ 1 కాన్సన్ట్రేట్ చేయండి. సో 80 మార్క్స్ ఇచ్చుకుందని ట్రై చేయండి. ఓకే, సో పేపర్ 1లో సో డెఫినెట్గా సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో అడగండి. సో విత్ ఇన్ 1 or 2 minutes ఐ విల్ ఆన్సర్. ఓకే, సో ఎవరైనా AMVI అనేది ఓకే, సో మీకు చాలామందికి తెలియకపోవచ్చు. ఓకే, సో కాంపిటీషన్ ప్రజెంట్ తక్కువ ఉంది. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన తర్వాత సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు తగ్గిపోయారనమాట. ఓకే, సో మా దగ్గర ఇంతకుముందు ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో అందరూ ప్రజెంట్ ఓకే, సో చాలామంది తగ్గిపోయారనమాట. ఓకే, అంటే సో ఎగ్జామినేషన్కి సో కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గింది. సో కానీ లాస్ట్ 1 month ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లీవ్స్ తీసుకొని మరి ప్రిపేర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏమైనా జరగచ్చు. సో మనమైతే సో మన ఫుల్ ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. ఓకే, ఓకే, సో దట్స్ ఇట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఓకే, సో మీకు టెస్ట్ సిరీస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఎవరైతే రాయట్లేదో ఖచ్చితంగా రాయండి. సో మీరు ఓకే, సో మ్యాక్సిమం ఓకే, సో ఆన్సర్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే సో మీరు ఏదైనా ఆన్సర్స్ తప్పు చేసినా కానీ డెఫినెట్గా మీరు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఓకే, సో ఎవ్రీ వీక్ అన్ని క్వశ్చన్ పేపర్స్ మీరు సో ప్రాక్టీస్ చేశారంటే ఓకే, సో మీకు రివిజన్ అనేది సో అన్ని సబ్జెక్ట్స్ నుంచి జరుగుతుంటుంది. సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ సో మనకి ప్రిపేర్ అవ్వడం కూడా మంచిదే. ఓకే, సో మీరు ఏదైనా బుక్ ఫాలో అవ్వండి, లైక్ సో టెక్స్ట్ బుక్స్. ఓకే, సో మనం వేరే బుక్స్ ఏవైనా కానీ ఓకే మనకు స్టాండర్డ్ అనేవి ఉండవు. ఓకే, టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్స్లో బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీకు ఆల్రెడీ సుధీర్ సార్ చెప్పింటారు. ఓకే, సో మీరు ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి ఓకే, అవన్నీ కూడా. ఓకే, సో కోర్స్ ఫీ ఓకే, సో కోర్స్ ఫీ మీరు జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో మీకు ఇన్ఫామ్ చేస్తారు 8096222322 ఆర్ 708096. ఓకే, ఆల్రెడీ కింద ఉన్నాయి కదా నెంబర్. ఓకే, 8096 ఆర్ 8036. ఓకే, 7036. ఓకే, ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్స్. ఓకే, సో ఏదో ఒక నెంబర్ కాల్ చేయండి. ఓకే, ఐ థింక్ మ్యాక్సిమం కాంపిటీషన్ Tuteetuteలోనే ఉంది. అదే ఓకే, సో AMVI ఎగ్జామ్కి ఓకే, సో ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్స్ ఉండవు అనమాట. సో 1 or 2 మెంబర్స్ మేము ఇస్తామని ట్రై చేస్తారు. ఓకే, సో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ కూడా ఇవ్వరు. సో మేము ఆల్రెడీ AMVI ఎగ్జామ్ ఓకే, సో కేరళలో ఇస్తున్నాము. ఓకే, సో వేరే స్టేట్స్లో కూడా ఇస్తున్నాము. సో ప్రజెంట్ ఏపీ అండ్ తెలంగాణలో ఓకే, సో ఒకేసారి నోటిఫికేషన్ వచ్చింది ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్లో, కానీ ఏపీ కొంచెం లేట్గా కండక్ట్ చేస్తుంది ఎగ్జామినేషన్. ఓకే, సో తెలంగాణలో కంప్లీట్ అవుతుంది తొందరలోనే. ఓకే, సో మీరు మ్యాక్సిమం ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ కేరళ స్టేట్లో తీసుకుంటే ఓకే, సో రీసెంట్ నోటిఫికేషన్స్ AMVI నోటిఫికేషన్స్లో 90% ఆఫ్ మెంబర్స్ ఓకే, సో మా స్టూడెంట్సే ఉన్నారు. సో AMVIగా సెలెక్ట్ అయిన వాళ్ళు. ఓకే, సో సేమ్ అలానే రిపీట్ అవ్వాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం తెలంగాణలో కూడా. ఓకే, సో మీకు అది తెలుస్తుంది. ఓకే, సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఓకే, సో పేపర్ 1 క్వాలిఫై అవ్వకపోతే పేపర్ 2 వాల్యుయేషన్ చేస్తారు. పేపర్ 2 వాల్యుయేషన్ చేసినా చేయకపోయినా కూడా ఓకే, మీరు
ఫెయిల్ అయినట్లే. ఓకే, ఒక్క పేపర్ ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్లే. పేపర్ 1 కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ అలానే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్. ఓకే, సో తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. ఓకే, ఇంగ్లీష్, దీంట్లోంచి ఇంగ్లీష్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా అన్నీ కూడా ఆన్సర్ చేయాలి. ఓకే, అలా అయితేనే మనకి కొంచెం స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, సో అలానే రీజనింగ్. ఓకే, సో రీజనింగ్. ఓకే, సో ఈ 4 మనకు మెయిన్ అనమాట. ఓకే, సో దీని నుంచే మనము ఆల్మోస్ట్ 80 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, సో మీరు చూడండి. సో ఇవి కాకుండా నెక్స్ట్ దాని మీద. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ, హిస్టరీ ఇవన్నీ కూడా చదవండి. ఓకే, మీరు టైంని బట్టి ఆల్రెడీ చదివింటారు చాలామంది. రివిజన్ ఎక్కువ. ఓకే, సో రివిజన్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో మనకి ఎక్కువ స్కోర్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎకానమీ చదివినా, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినా, ఓకే, సో మీకు ఎక్కువ మార్క్స్ అనేవి రావు. 1 or 2 మార్క్స్ మీకు ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కానీ కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే సో మీకు ఎక్కువ 10+ మార్క్స్. ఓకే, సో మీకు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో విత్ ఇన్ షార్ట్ టైంలో. ఓకే, సో దట్స్ ఇట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్కి ఫోన్ చేయండి. సో లేదంటే మెసేజ్ అయినా పెట్టండి. ఓకే, సో మా టీం మీతో మాట్లాడతారు. సో మీరు నాతో మాట్లాడాలనుకున్నా కూడా సో మేడంతో ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, సో దే విల్ గివ్ ద ఫోన్. ఓకే, సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.